ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. పిల్లరా, మరి ఈ సమయంలో ఈ కూడికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ప్రేమ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి గారికి కూడా వందనాలు. వెనకాల దైవజనులందరికీ వందనాలు. పరమగీతాల పుస్తకం 8వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. మైక్లో చదివే అవకాశం ఉంటే చూడండి. పరమగీతాల పుస్తకం 8వ అధ్యాయం 8వ వాక్యం. చాలా ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో షూలమీతు గురించి వాళ్ళ అన్నలు చెబుతున్న మాట ఏంటంటే, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు అని చెబుతున్నారు. దానికి ఇంకనూ వయస్సు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు అంటున్నాడు. చూడండి ప్రియులారా, మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది. మీరు బైబిల్ గ్రంథంలో చిన్నది అని అంటే బాగా పసిపిల్లని అనుకోవద్దు. చిన్నది అంటే యవ్వన కాలం అన్నమాట. రెబ్కా గురించి మాట్లాడుతూ ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అంటే యవనస్తులుగా ఉన్నవారిని చిన్నది అంటారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరం ఏంటంటే, మాకు ఒక చిన్న చెల్లెలు కలది, దానికి ఇంకా వయస్సు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు అంటున్నాడు. ఇప్పుడు అది ప్రాకారం వంటిది ఆయన అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఒకవేళ సంగముకు షూలమీతికి దేవుని బిడ్డలకు రక్తంలో కడగబడిన వారికి, శుద్ధీకరించబడిన వారికి వయస్సు వస్తే వాళ్ళు ఎలా మార్చబడతారంటే ఒక ప్రాకారంగా మార్చబడతారంట. ఎలా మార్చబడతారంటే ప్రాకారం. అయితే అంటున్నాడు, ఇంకా వివాహం చేసేంత వయస్సు రాలేదు, వివాహ టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మేము ఏమి చేస్తాం దాని నిమిత్తం అంటున్నాడు. అంటే యేసయ్యను పెళ్లి చేసుకుని, యేసయ్యను చేరుకుని, యేసయ్య స్వారూప్యంలో మార్చబడి, వధువు సంఘంగా మార్చబడి, ఎత్తబడి గుంపులో ఉండి పరిశుద్ధుల సమూహంలో చేర్చబడాలంటే పిల్లరా ఒక వయస్సు రావాలంట. ఆ వయస్సు ఏమని దేనితో కొలుస్తున్నారంటే అది ప్రాకారం వంటిది ఆయన అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాకారం అంటే ఒక గోడ. ప్రాకారం అంటే చాలా ఎత్తైనది. ప్రాకారాన్ని శత్రువులు దాటి రాలేదు. ప్రాకారం అంటే శత్రువులు చొరబడలేదు. ప్రాకారం అంటే పిల్లరా ఎవరు కూడా దాడి చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఇప్పుడు యేసయ్యను పెళ్లి చేసుకోవాలి, యేసయ్య పట్టప్రాణిగా మార్చబడాలి. నా వైపు చూస్తూ వింటారా, బైబిల్ చదువుతారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య పట్టప్రాణిగా మార్చబడాలి, యుగయుగాలు ఆయనతో ఉండాలి. ఆయన కోరుకున్న స్వారూప్యంలోకి మార్చబడాలంటే మనం ఏమవ్వాలంటే ఒక ప్రాకారముగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఎలా మార్చబడాలి? గట్టిగా చెప్పండి. ఈమె ప్రస్తావం ఎలా మొదలైందంటే, వాళ్ళ అన్నలో ద్రాక్ష తోటలో ఈమె మీద ఉన్న కోపంతో ద్రాక్ష తోటలో కావలి కత్తిగా పెట్టేశారంట. ద్రాక్ష తోటలో పనిచేస్తుందంట. పనిచేస్తూ ఎలా మారిపోయిందంటే నల్లగా మారిపోయిందంట, మాడిపోయిందంట. ఆ తోటలో పనిచేస్తూ కావలి కాస్తుంది. అందుకే ఒక చోట అంటది, నేను నల్లని దానిని, నువ్వు సౌందర్యవంతురాలు అంట. నన్ను నల్లని దానిని చిన్న చూపు చూడకండి, ద్రాక్ష తోటలో పనిచేసి నేను ఇలా అయిపోయాను, నన్ను చిన్న చూపు చూడొద్దు అంట. దేనికోసం ఆమె నల్లగా మార్చబడిపోయింది? దేనికోసం ఆమె స్వారూప్యం పోయింది? దేనికోసం ఆమె యొక్క మరి సౌందర్యం పోయింది అంటే ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉండి. ఆమె చెప్పండి, ఏం చేసండి? ద్రాక్ష తోట కావలి కాసి
ద్రాక్ష తోటలో పనిచేసి ఏమైపోయిందంటే సౌందర్యం అంతా పోయింది. ద్రాక్ష తోటలో ఒక పనికత్తిగా ప్రారంభించబడిన ఆమె ప్రస్థానం, ద్రాక్ష తోటలో ఒక చిన్న పని చేయడానికి ప్రారంభమైన ఆమె యొక్క ప్రస్థానం ఎలా వచ్చిందంటే పిల్లరా, మరి నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు, వివాహ దినం వచ్చినప్పుడు ఏం చేస్తాం, అది ప్రాకారం వంటిది అయిందా అన్నట్లుగా వాళ్ళ ప్రశ్నతో అక్కడ మాట్లాడుతుంటే ఆమె ఏం చేస్తుందో చూద్దాం. 8వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. నేను ప్రాకారం వంటి దానిని అయితే, అది మా చెల్లెలు ఏమైనా ప్రాకారం వంటిది అయిందా? పెళ్లి వయసు వచ్చిందా? చిన్న వయసే, వివాహ దినం వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం, ఇంకా వయస్సు రాలేదు, ఆమెకి వయస్సు రాలేదు. ఇప్పుడు పెళ్లి ఎవరు చేస్తారని? ఈరోజు పుట్టినోడికి సంబంధం చూస్తారా? సెపరేట్ అండి. పిల్లోడు పుట్టాడని పిల్లోడిని హాస్పిటల్ వదిలేసి మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళి సంబంధం చూడండి మా పిల్లోడికి అంటారా? వివాహానికి ఒక వయస్సు రావాలి. అలాగే సంఘానికి కూడా యేసయ్యను ఎదుర్కోవడానికి, యేసయ్యను పెళ్లి చేసుకోవడానికి మధ్యాకాశంలో ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, మహామహిమతో యేసు ప్రభు వస్తున్న ఆ గడియలో ప్రియులారా, ఆయన ఎదుర్కోవడానికి మనకు కూడా వయస్సు రావాలి. వయసు వస్తే మన బుద్ధి మారుతుంది, ఆలోచనలు మారుతాయి, వైఖరి మారుతుంది, చూపులు మారుతాయి, ప్రవక్తన మారుతుంది, వస్త్రధారణ మారుతుంది, మన పనితీరు మారుతుంది. హల్లెలూయా. తనకి చేతులు ఎత్తట్లేదు భక్తులు. హల్లెలూయా, సంతోషం, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా మారిపోద్ది ప్రియులారా వయసు వస్తే. ఇప్పుడు ఏమంటుంది, నువ్వు ప్రాకారం వంటి దాని వైద్యవా అంటే ఏమంటది, నేను ప్రాకారం వంటి దాన్ని అయితే, నా పుచ్చములు దుర్గములాయేను. అందరూ మీ కుడి హస్తాన్ని పైకెత్తి నేను ప్రాకారం వంటి దాన్ని అయితే అనండి. మొత్తం ప్రాకారం పడిపోయినట్టు చెప్తున్నారుగా, గట్టిగా చెప్పండి, 2 చేతుల పైకి, నేను ప్రాకారం వంటి దాన్ని అయితే అనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మన సంఘానికి, మన దేశానికి, గ్రామాలకి, పట్టణాలకి, జిల్లాలకి, ప్రాంతాలకి, మన ఏరియా, అట్లీస్ట్ కనీసం మన కుటుంబానికైనా మనం ఒక ప్రాకారంగా మార్చబడాలి. ఆమేన్ అనండి. లేట్గా వచ్చామన్నట్టుగా కోపంగా చూస్తున్నారు నా వైపు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనీసం ప్రియులారా, దేశానికైనా, లేకపోతే రాష్ట్రానికైనా, ఒక జిల్లాకైనా, ఒక మండలానికైనా, ఒక నియోజకవర్గానికైనా, ఒక గ్రామానికైనా, లేకపోతే కనీసం ఒక ప్రాంతానికైనా, కనీసం మన కుటుంబానికైనా, మన బంధువర్గానికైనా, మన ఇంటికైనా మనం ఒక ప్రాకారంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రాకారం పాడైపోయిన పురమెంతో తన మనస్సును అదుపులో పెట్టుకున్నాడు కూడా అంతే. ప్రాకారం చాలా ప్రాముఖ్యం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రియులారా ఏమి లేవో తెలుసండి, ప్రాకారం లేదు. ఆకారం ఉంటుందంతే, పైకి ఆకారానికి ఏం తక్కువ లేదు. మనోడిని చూస్తే రాత్రులు కల్లోకి వస్తాడు, అలాంటి ఆకారం ఉంటుంది. కానీ ఆకారం డెవలప్ చేస్తున్నారు, కానీ ప్రాకారం ఏమవట్లేదు, ఉండట్లేదు. మీకు తెలుగు అర్థమవుద్దా? తెలుగు వాళ్ళేనా అందరూ? ఓకే, మంచిది. హల్లెలూయా. ప్రాకారం చాలా ప్రాముఖ్యం ప్రియుల. స్పీడ్ గా మనం వెళ్ళిపోదాం, సమయం ఇప్పటికే చాలా కాలాతీతమైంది. లేటుగా వచ్చాను, అందరూ కలిసి నన్ను క్షమించండి. ఎప్పుడూ లేటుగా నాన్న ఏంటో మరి అలాగే అయిపోయింది ఈసారి. ఓకే, 1:3 చదవండి. నెహెమ్యా పుస్తకం 1:3 చదవండి. నెహెమ్యా పుస్తకం 1:3. ఎలా అయితే మరి లేట్ అయిపోయింది. బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవని. చాలండి. హల్లెలూయా. రాజుగారి దగ్గర గిన్నెందించే పోస్ట్ లో ఉన్నాడు నెహెమ్యా. మంచి పోస్ట్. ద్రాక్షరసం పోసేలేస్తూ ఉంటాడు. రాజు సంతోషంగా త్రాగుతూ ఉంటాడు. మరలా గ్లాస్ తీసుకుంటుంటాడు, ద్రాక్షరసం పోస్తాడు. రాజు మరలా సంతోషంగా త్రాగుతాడు. ఎప్పుడు కూడా నెహెమ్యా విచారంగా ఉండకూడదు, బెంగగా ఉండకూడదు, దిగులుగా ఉండకూడదు. అర్థమవుతుందండి? అలాంటి పోస్ట్ లో ఉన్నాడు. ఐక్లేసం పోస్ట్. రాజుగారి పక్కన ఈయనే ఉంటాడు. రాజుగారి సంతోషానికి ఈయనే కారణం. ఈయన కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఇలాంటి నెహెమ్యా ప్రియులారా
యెరూషలేము గుమ్మాలు కాల్చబడినవని, దాని ప్రాకారం ఏమైపోయిందంట? పడద్రోయబడింది. ఏమైపోయింది ప్రాకారం? చెప్పట్లేదు మీరు. పడద్రోయబడింది. ఎంత లేటుగా వచ్చాడు, ఎప్పుడు కుదులుతాడు ఏంటో. ప్రాకారం అన్నాడు, గోడ అన్నాడు, పడిపోయింది అన్నాడు. మేము పడిపోయేలా ఉన్నాం అన్నట్టు అనుకోకండి. చేతుల పైకి తల్లు చెప్పండి. మీరు ఊహించుకున్నట్టు అంతసేపు ఏం మిమ్మల్ని విసిగించు, అలాంటి ఏం అనుకోకండి. అలాంటి వ్యతిరేక ఆలోచన రానివ్వకండి. చక్కగా వాక్యాన్ని వినండి. తొందరగానే వదిలేస్తాను మేము. హల్లెలూయా. ఓకేనా? మీరు చల్లారిపోకుండా నేను చల్లారిపోకుండా వదిలేస్తాను. వింటున్నారు పిల్లరా? ఆ ప్రాకారం ఏమైపోయిందంట? పడద్రోయబడిపోయింది. నెహెమ్యాకి తెలియగానే కొద్ది దినములు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నాడు. నా వైపు చూడండి. అన్ని దినములు ఇన్ని దినములు అని రాయలేదు బైబిల్లో. కొద్ది దినములు. దానియేలు అయితే 21 days, మోషే 40 రోజులు కదా, యేసయ్య 40 రోజులు ఉపవాసం. ఇలా ఉపవాసాలు ఉన్నాయి. కానీ నెహెమ్యా కొద్ది దినములు, ఎన్ని దినములో, ఎన్ని నెలలో, ఎంతకాలమో మొత్తం మీద ఉపవాసం ప్రతిష్ఠించేసుకుని బాగా ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. వెంటనే రాజుగారు యాక్సెప్ట్ చేసి, నువ్వు వెళ్ళడానికి ఎన్ని దినములు పడుతుంది, నీకేమేమి కావాలి అని అడిగాడు. అయ్యా, అడవిని కాసిన ఆసాబ్ అనే వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర కొంచెం తాకీదులు ఇవ్వండి, ఆ దూలాలు అవన్నీ కూడా కావాలి, అవంతా కూడా నది దాటించమని చెప్పండి. ఇవన్నీ కూడా అడిగాడు. నెహెమ్యా మొత్తం మీద పనిచేసాడు. అవన్నీ తీసుకుని వచ్చాడు. ప్రాకారం కట్టడం ప్రారంభించాడు. ఒక మాట చెప్పిన ప్రియులారా, ఒక మాట చదవండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. గొర్రెల గుమ్మమును కట్టి చాలండి. హల్లెలూయా. ప్రాకారం కట్టి దాన్ని ఏం చేశారంట? ప్రతిష్ఠించి. మీరు చదవసలేదు కానీ టైం లేదు కాబట్టి నా వైపు చూడండి. ప్రధాన యాజకులు ఉన్న చోట ప్రాకారం పోయిందంట. ఒకటి. ఇంకొకటి చెప్పనా? పరాక్రమశాలుల యొక్క ప్రాకారం కూడా, పరాక్రమశాలు ఉన్నారంట, అక్కడ కూడా ప్రాకారం పోయింది. ప్రధాన యాజకులు అంటే ఎవరు? యాజకత్వం చేసేవారు, సేవ చేసేవారు, ప్రజలకు సత్యాన్ని బోధించేవారు, ప్రజలకు దేవుని గురించిన వర్తమానం అందించేవారు, ప్రజలకు దేవుని మాట అందించి వాళ్ళ గోడ కూడా ఏమైపోయిందంట? ఒక మాట చెప్పిన బాధపడంటే, ఈరోజు చాలా మంది దైవజనుల యొక్క ప్రార్థన గోడలు ఏమైపోయినాయి అంటే ప్రాకారాలు పడిపోయినాయి. అలవాటైపోయిన బాణీలో తెలిసిన మాటలు తీసుకెళ్లి ప్రజలకి చెబుతున్నారు, కానీ సరైన ప్రార్థన జీవితం కలిగి ప్రజలకి ఇన్ఫర్మేషన్, వర్తమానం ఏం చేయట్లేదు అంటే ఇవ్వట్లేదు. చాలా చోట్ల నమ్మకమైన సేవకులు ఉన్నారు, యథార్థంగా చేసేవారు ఉన్నారు, సత్యాన్ని అనుసరించి ప్రకటిస్తున్న వారు ఉన్నారు, గంటల ప్రార్థనలో కూర్చుని ఉన్నవారు ఉన్నారు, ఎలాగ ఉపవాసాలు ప్రతిష్ఠించుకుని సేవ పరిపూర్ణతకు వెళ్ళాలని దేవుని పాదాలు పట్టుకునే వారు ఉన్నారు. అసలు ఏమి పట్టనట్టుగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసులే బెటర్ గా ఉన్నారు అన్న పరిస్థితి. ప్రధాన యాజకుడు ఉన్న చోట కూడా ప్రాకారాలు పడిపోయినాయి. అంటే ఇంకొక మాట చెప్పనా? పరాక్రమశాలులు అనండి. వాళ్ళ ప్రార్థనలో లేకపోతే యుద్ధంలో పరాక్రమం. దావీదు ఒక పరాక్రమశాలి కదా, చెప్పాలంటే అంటే యుద్ధ పరంగా పక్కన పెట్టిన దేవుని దృష్టిలో దావీదు ఒక పరాక్రమశాలి. అలాంటి పరాక్రమశాలి యొక్క ప్రాకారం పడిపోలేదు. ఒకసారి చూడకూడదు దృశ్యాన్ని చూశాడు. ఆ రోజు ప్రేయర్ లేదు, బైబిల్ స్టడీ లేదు, దావీదుకి పడిపోయి. నేను అంటాను, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తేనే, బైబిల్ స్టడీ చేస్తేనే తెల్లవారుజామున లేవాలా? పడుకో గురకట్టి ఎవరొద్దన్నారు? దాని తాలూకు యొక్క శేషం చూడు ఎలా ఉంటుందో. తెల్లవారుజాము స్తోత్రాలు చెప్పుకోవాలా, ఆరాధన చేయాలా, బైబిల్ చదవాలా. మనం ప్రతిష్ఠితులు, స్తుతి కొరకే మనం పుట్టి ఉన్నాం. దేవునికి ప్రార్థన చేయడానికి మనం పుట్టి ఉన్నాం. దేవుని సేవించడానికే పుట్టి ఉన్నాం. దేవుని ఆరాధించడానికే పుట్టి ఉన్నాం. ఆమేన్ అంటలేదు ఎవరు? నేను అడిగితే చెప్తే ఎందుకు? హల్లెలూయా. మీరు చల్లం ఉండాలిగా. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి చెప్దాం ప్రియులారా. పరాక్రమశాలి యొక్క ప్రాకారాలు కూడా ఏమైపోయినాయి? పోయినాయి. ఒక ఇంటికి గోడ లేదనుకోండి, సెక్యూరిటీ ఉంటుంది ఆ గోడకి. ఆ ఇంటికి వస్తువులన్నీ కనబడతాయి. రహస్యంగా ఉండాల్సిన కూడా బయటికి కనబడతాయి. మనం ఇంక మెసలలేము, అక్కడ మరుగు ఉండదు కదా. అలాగే ప్రార్థన జీవితం లేకపోతే
మనలో ఉన్న తలంపులన్నీ కూడా, ఆలోచనలన్నీ, స్వభావం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఒక మనిషి ప్రార్థనాపరుడు అనుకో, అతనిలో కోపం ఉన్నా, ఆవేశం ఉన్నా, పంతం ఉన్నా, ఏమున్నా అవి అణిచివేయబడిపోతాయి, లోపలికి పోతాయి మొత్తం. ప్రార్థన లేదనుక అవన్నీ బయటికి కనబడతా ఉంటాయి. వ్యక్తిత్వం అంటే బయటికి కనబడిపోతుంటుంది ఆటోమేటిక్. కోపిస్తుడా, ప్రార్థన లేకపోతే కోపం అంతా బయటికి కనబడతాడు. గోడ లేకపోతే పిల్లరా రహస్యాలని బట్టబయలైపోతాయి. ప్రార్థన లేకపోతే మన జీవితం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రార్థన చేస్తూ 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 ఉంటే ఆయన కార్యాలు చేస్తూ 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 వస్తారు. నేనేమంటానంటే ప్రేయర్ ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి మొత్తం. ఒక పెట్రోల్ లాంటిది అనమాట. ప్రైజ్ ది లార్డ్. పెట్రోల్ అర్థమవుతుందా? ఇంధనం ముందుకెళ్ళాలంటే, బండి ముందుకెళ్ళాలంటే ఏముండాలంటే పెట్రోల్ ఉండాలి. ప్రార్థన ప్రాకారం చాలా ప్రాముఖ్యం. మీలో చాలా మందికి ప్రాకారాలు లేవు ప్రియులారా. నిద్రపోవద్దు, జాగ్రత్త వినండి, స్టాండ్లు పెట్టకండి. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? ప్రాకారాలు చాలా ప్రాముఖ్యం. ప్రేయర్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యం. మనిషిని నిలబెట్టేది, ఒక పరిచయం నిలబెట్టేది, ఒక కుటుంబాన్ని నిలబెట్టేది, ఒక వ్యక్తిని నిలబెట్టేది, అనేక మందిని మార్చేది ఏంటో తెలుసా? నీకు ఒక సింపుల్ గా ఒక సూత్రం చెప్తాను. డిస్కషన్ వల్ల ఎవడు మారడండి తెలుసా మీకు? డిస్కషన్ పెట్టుకుని డిబేట్లకు వద్దాం రండి, నువ్వేం చెప్తావు నేను ఎవడో మారడు. తెలుసా మీకు? నా భర్తకు నువ్వు 150 సార్లు చెప్పి పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను, మారడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా కూడా మారడు. ప్రార్థన చేయ మారుతాడు. బెంగళూరులో పాస్టర్ గారు ఉన్నారు. సంఘం ఒక 4,000-5,000 మంది ఉంటారు. అందరూ తీసుకొచ్చి ఆయన కంప్లైంట్లు చెప్తా ఉంటారు. భర్తల కోసం భార్యల కోసం, భర్తలు తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం తల్లిదండ్రులు చెబుతూ ఉంటుంటే ఆయన అంటాడు, నో కంప్లైంట్స్, ఓన్లీ ప్రేయర్ అంటాడు. కంప్లైంట్లు చెప్పుకుంటూ అవుతా పని. ఖమ్మం ఒక మీటింగ్కి వెళ్ళాం. ఒక ఆయన వచ్చి మీకు నిడదవోలండి మీది అని అడిగాడు. అవునండి, ఖమ్మం దగ్గర మాగోళ్ళు అనే ప్రాంతం మీటింగ్. నిడదవోలండి. అవును, వాళ్ళ తెలుసా, వీళ్ళు తెలుసా, వాళ్ళు తెలుసా. ఒక పాస్టర్ గారి పేరు అడిగితే నేను వెంటనే వెళ్ళాను. అతను చాలా కాలం, మీరు హిందీ టీచర్ గారు వాళ్ళ హస్బెండ్ అండి అన్నాను. మాకు హిందీ టీచర్ గారు ఉంటారు, ఆమె చాలా భక్తులు. అవునండి, మీరు ఎలా కనిపెట్టారు? టీచర్ గారు నాకు బాగా తెలుసండి. ఆ టీచర్ గారు అక్కడికి వచ్చారు, మీటింగ్ వచ్చారు. హిందీ టీచర్, బాబు నువ్వు ఇంతలాగా వాడబడుతున్నావు అని చెప్పి చాలా సంతోషించారు. ఆమె సాక్ష్యం ఏంటి తెలుసా? నేను చిన్నప్పుడు చూసింది. సాక్ష్యం ఏంటి తెలుసా? భర్త భయంకరంగా తాగేసి వచ్చేవాడు, పోలీసు అతను. ఈమె ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే జుత్తు పట్టుకుని లాక్కుని వచ్చి బయట కొట్టేవాడు. కొడుతుంటే ఆమె యొక్క గొప్పతనం ఏంటంటే ఎందుకు కొడుతున్నారని ఒకసారి అడగలేదు. ఇప్పుడు స్త్రీలైతే మనోడు ఒక దెబ్బ వేస్తే కింద పడేసి 4 దెబ్బలు వేస్తారు. ఆవిడైతే ఒక దెబ్బ కూడా కొట్టలేదు. హల్లెలూయా. ఒకసారి మా చర్చిలో అతను సాక్షి, నేను అన్న వాక్యాలు విని మారాను, మావుడికి కొట్టను అని ఇంకొక మాట అన్నాడు. అక్కడ తాగిపోతే ఆవిడ నన్ను కొట్టినా కూడా నేను కొట్టనవాడిని. అక్కడ కొంచెం తేడా అనిపించింది. హల్లెలూయా. ఆవిడ నన్ను కొట్టినా కూడా నేను కొట్టను అంటున్నాను. చాలా తగ్గింపు వచ్చేసింది. భార్య కొట్టినా కూడా కొట్టలేని స్థితికి వచ్చేసాడు. పోన్లే, దేవుని వాక్యం బలంగా పనిచేస్తుంది అనుకున్నాం మేము. హల్లెలూయా. ఆమె సాక్ష్యం అలా జుత్తు పట్టుకుని లాగుతో కొడతా ఉంటే ఒక్కసారి కూడా ఎందుకు కొడుతున్నావు అని అడగలేదు. అడగపోయేసరికి ఒకరోజు తలుపేసుకుని ఏడుస్తా ఉంది ఆమె. బాగా ఏడుస్తా ఉంది. నా భర్తని ఏం చేయకినైనా, ఏ శిక్ష వేయకినైనా తెలియక కొడుతున్నాడయ్యా, ఏ శిక్ష రానవకయ్యా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఎప్పుడు వచ్చాడో తలుపు దగ్గర ఉండి వెంటన్నాడు మనోడు. ఇటుపక్క బయట మోకరించి అతను కూడా చేతులు పైకెత్తి ఎక్కి ఏడుస్తున్నాడు. తలుపు భయపడతా తీసింది. వచ్చాడు, బాబోయ్ తన్నుతాడో కొడతాడో ఏం చేస్తాడని. కానీ మోకరించున్న తన భార్య దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని, నన్ను క్షమించు, ఎంతగా నేను కొట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా నా మీదకి ఏ శిక్ష రాకుండా ప్రార్థన చేస్తున్నాను. తన భార్యను బట్టి భక్తి చేయడం మొదలు పెట్టాడు. ప్రియులారా, అతను జాబ్ రిజైన్ చేశాడు. పోలీసు జాబ్ రిజైన్ చేసి సేవ చేస్తున్నాడు. ఆమెమో ఇంకా జాబ్ చేస్తుంది, టీచర్ జాబ్ చేస్తుంది.
మొన్నే మాగోళ్ళు వెళ్తే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోయి పెద్ద మీటింగ్స్లో వాక్యం చెప్తుంటే ఆ టీచర్ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ప్రేయర్ చేయించి, బాబు వస్తా ఉండాలి ఎలా అని చెప్పి అన్నారు. దేవుని చిత్తం అయితే వస్తానని అని చెప్పాను. ఆమె యొక్క ప్రార్థన జీవితం ప్రాకారం భర్తనేం చేసిందంటే మార్చేసి, చచ్చినోడు ఆ చేతి తిరిగిపోవాలి, లారీ వెనకాల చక్రం కింద పడిపోవాలి అని తిడితే భర్త ఏమవడో మారాడు. ప్రార్థన చేయి, ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేయి. కోర్టు సమస్య ప్రార్థన చేయి, కన్నీటి సమస్య ప్రార్థన చేయి, అన్యాయం అయిపోయావు ప్రార్థన చేయి, నీ జాబు సమస్య ప్రార్థన చేయి, సంగమ సమస్య ప్రార్థన చేయి. వస్తారండి. తమ్ముడికి తెలిసి మొన్న వెళ్ళారండి. తమ్ముడు సుందరనుగా తమ్ముడు ఉంటాడు. ఊరు మీటింగ్కి వెళ్ళాడు. గుడ్డుగుడుమనే ఊరు పరిచయం చేయడానికి అలా వెళ్తే ఒక చర్చ శిథిలమైపోయి మూతవైపడిపోయి పాములు, పొట్లు, తుప్పలు, రొప్పలు అన్ని కూడా పెరిగిపోయి శిథిల వ్యవస్థలో ఆ తమ్ముడు అక్కడ స్వార్థ ప్రకటించడానికి ఇదేంటని అడిగితే ఆ గ్రామస్తులు దేవుని మందిరం అని చెప్పారు. దేవుని మందిరమా? దేవుని మందిరం అయితే ఎలా అయిపోయింది ఏంటండి అని అడిగితే వదిలేశారని అన్నారు. నాకు ఇస్తారండి, కొంచెం నేను బాగు చేసుకుని ఇక్కడ సేవ చేస్తాను. ఒక్క ఆత్మ లేదు. తుప్పలు పెరిగిపోయినాయి, రొప్పలు పెరిగిపోయినాయి. ఎప్పుడో వైభవంగా జరిగింది సేవ లేదు అక్కడ. పరిస్థితి అంతా మారిపోయింది. నీకు విషయం తెలుసా? మహాప్రార్థనా పరుడు అతను. ఏడ్చి 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 ప్రార్థన చేసి పిల్లరా ఆ తుప్పలన్నీ కూడా తీసేసి ఉన్న దాంట్లో చిన్నదే మందిరం, మాయతో 40 మంది పడతారేమో అంతే, అంతకంటే ఎక్కువ పట్టు. దాన్ని ఎంతో సుందరంగా మార్చుకుని, మనోడి పేరు కూడా సుందరం, హల్లెలూయా, చాలా సుందరంగా మార్చుకుని ఒక 15-20 మంది ఆత్మలను మెల్లగా సంపాదించాడు. శిథిలమైపోయింది, ఇంకా లేదు అనుకున్న పరిస్థితి నుంచి ప్రియులారా ఆ మందిరాన్ని చాలా సుందరంగా మార్చాడు, చాలా అందంగా మార్చాడు. దీనికి కారణం ఏంటి? అంత సుందరంగా మందిరం మార్చబడడం గల కారణం ఏంటి అని అడిగితే ప్రియులారా ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రార్థన. హల్లెలూయా. దైవజనులు ఒక మాట చెప్పారు పిల్ల రాత్రికి. సమూయేలు బ్రతుకున్న దినములోనంట హొప్ని లేడు, ఫినిహాస్ లేడు, వీళ్ళెవరు లేరు. మందసం లేదు. మందసం ఉందా? పట్టుబడిపోయింది మందసం. సమూయేలు బ్రతుకున్న దినాల్లో మందసం లేదు, ఏమీ లేదు. కానీ దేవుని స్వరం సమూయేలుకి వినబడుతుందంట, దేవుని వాక్కు వినబడుతుందంట. విన్నారు పిల్లరా? అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఆ దినాల్లోనంట యెహోవా హస్తం ఫిలిష్తీయులకి వ్యతిరేకంగా పనిచేసి సమూయేలుకి ప్రార్థన చేస్తూ ప్రియులారా దేవుని హస్తం అంట ఫిలిష్తీయుల్ని సమూయేలు ఉన్నంత కాలం అణిచేసిందంట. అంటే మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్పాలంటే అది ఏ దినాలో తెలుసా? వినాలి. ఏ దినాలో తెలుసా? ప్రార్థన బ్రతికున్న దినాలంటండి. ప్రార్థన చచ్చిపోలేదు. ప్రార్థన ఏమైంది? బ్రతికుంది. చెప్పండి, మీ సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితాల్లో, మీ జీవితాల్లో నిజంగా ప్రార్థన బ్రతికుందా? 5 నిమిషాల ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన కాదు. మన ప్రేయర్ అంట దేవుడు ముగించాలంట. ఎవరు ముగించాలండి? మనం స్టార్ట్ చేయాలంట, ఆయన ముగించాలి. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో ఉండెను. అబ్రహాముతో యెహోవా చాలించుట, మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాం ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం కోసం ప్రార్థన చేస్తా ఉంటుంటే 18లో ఉంటుంది ఇది ఆదికాండంలో. చూడండి, యెహోవాయే చాలించి ఏం చేశాడు? మన ప్రేయర్ ఎలా ఉంటుంది? కిరాణా లిస్ట్ లాగా ఉంటుంది. కౌంట్ ఆయనకి లిస్ట్ ఇచ్చేసి కట్టండి బాబు మరలా వస్తానంటాడు. మరలా వచ్చిన తర్వాత మనల్ని అడగాలి ఇంకేం సరుకులండి, ఆ అర్థం అవుంది ఏంటో అడుగుతాడు. అదేంటండి రాశారు అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన నేను అంటాను, నీ సంఘానికైనా, దేశానికైనా, గ్రామానికైనా, పట్టణానికైనా, ప్రాంతానికైనా, జిల్లాకైనా, మండలానికైనా, నియోజకవర్గానికైనా నీ ఒక ప్రాకారం ఏమవ్వాలంటే మారాలి. ద్రాక్ష తోటలో కావలకత్తిగా వచ్చినవి ఆమె ఎలా మారిపోయిందో తెలుసా? ప్రాకారం. ఏం బిడ్డ, నీకు ఇంగ్లీష్ వచ్చా, హిందీ వచ్చా, మలయాళం వచ్చా, ఉర్దూ వచ్చా, బైబిల్ ట్రైనింగ్ చేసావా, థియాలజీ తెలుసా, శాస్త్రాలు తెలుసా, అవి తెలుసా నేను అడగట్లేదు. అట్లీస్ట్ కనీసం ప్రేయర్ చేయగలవా? పరిచర్య కోసం దైవజనుడు ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు, 40 రోజులు ఏమి తినట్లేదు. సంఘముగా నీ సపోర్ట్ ఉందా?
సంఘముగా నీవు కూడా కలిసి ప్రార్థన చేయగలుగుతున్నావా? హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, స్పీడ్గా ముందుకు వెళ్దాం. ఇంకా మనం నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చాలండి. మోషే తన చేతులు ఎత్తున్నప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారంట, చేతులు దించేస్తుంటే అమాలేకీయులు గెలుస్తున్నారు. ఒకసారి చూడండి పిల్లరా, మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఎవరో తెలుసా? ఒక ప్రాకారం. ఎవరు చెప్పండి? చెప్పండి. ప్రాకారం. నేను ప్రాకారం అనడం కూడా ఇష్టం లేదు నాకు మోషే గురించి. ఇంకా కాస్ట్లీ వర్డ్ ఒకటి ఉంది ఏంటి తెలుసా? శిఖరం. 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 ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఒక శిఖరం అండి, పర్వతం, మౌంటైన్. హీల్ కాదు, మౌంటైన్. ఒక శిఖరం, పర్వతం. ఎవరో మోషే. పర్వతాన్ని ఏది ఢీ కొట్టినా ఆగిపోతుంది. ఎందుకు తెలుసా ప్రియులారా? అన్ని లక్షల మంది ప్రజల గుండెల మీద మోసాడు మోషే. గుండెల మీద మాటలా ఇంత జుట్టుతో సేవలోకి వస్తుంటే 10 మంది విశ్వాసులు ఉంటుంటే జుట్టు అంతా ఊడిపోతుంది. ఆ 10 మంది తల ఒక పీక్కుని పట్టుకుపోతుంది. మాటలను గొర్రె ఒకటి, పొడి చేసి గొర్రె ఒకటి, భోజనాల దగ్గర కోపగించేసి గొర్రె ఒకటి, గట్టిగా వాక్యం చెప్తే మొహం మాట చేసుకుని గొర్రె ఒకటి. హల్లెలూయా. ఇలాంటి గొర్రెలతో పడి గొర్రెలు కాపరి జుట్టు ఊడిపోతుంది. చాలా మందికి అప్పుడే ఫుట్బాల్ గ్రౌండ్ లాగా అయిపోతుంది. హల్లెలూయా. నిజమండి. నా తల కూడా ఇంకా చాలా ఎక్కువ ఉండేదండి. చివరికి అయిపోయి కవర్ చేసుకుని ఇంకా అలా పెట్టుకుంటున్నాను. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఇన్ని లక్షల మందితో పడాలంటే మాట్లాడుకుంటారా? పైకి వెళ్ళిన తర్వాత దేవుడు కలిసిన తర్వాత మోషేనే కలవాలి దైవజనులు అందరూ. ఎలా నడిపించావయ్యా వీళ్ళందరినీ? ఆ మర్మం ఏంటో మనకి కింద ఉన్నప్పుడు తెలిస్తేనే బెటర్. కొన్ని లక్షల మంది నడిపించగలరు. మాటలా అమ్మ బాబు, ఒక 50 మంది 70 మంది సంఘం ఉండేదండి మాది. మెల్లమెల్లగా పెరిగి దేవుని కృపలో చర్చ్ నిండిపోతుంది. చర్చ్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం. బల్లారాధన పడితే ఇంకా ఇదే. కొన్ని టికెట్లు ఉంటాయి కదండి, ఎప్పుడు మానే వాళ్ళు ఉంటారు. బల్లారాధనకి తెల్ల బట్టలు వేసుకుని, తెల్ల రిబ్బన్ కట్టుకుని, తెల్ల ఉంగరం పెట్టుకుని, తెల్ల చెప్పులు వేసుకుని, తెల్ల బైబిల్, తెల్ల భర్తను పట్టుకుని వస్తారు బల్లారాధన. అప్పుడే మిగతా రోజులు ఇంకా ఆ ఒక్క వారమే తప్ప మిగతా వారం ఏమవరో తలుక్కు తారక మెలుక్కు మేనకలాగా ఆ రోజు కనబడి వెళ్ళిపోతుంటారు. అంతే, తలుక్కు అంటారు అంతే, ఇంకేముండదు. ప్రైజ్ లార్డ్. అలాంటి వాళ్ళందరూ యేసు నామములో మారు మనసు పొందుదురుగాక అంటే ఉండే ఉంటారు. మరి ఉన్నారు కదా? ఇలాంటి వాళ్ళందరినీ కూడా మోషే ఎక్కడ మోస్తున్నాడు తెలుసా పిల్లరా? గుండెల మీద మోస్తున్నాడు. మోషే పర్వతం. మీరు చదవవద్దు, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో చదవవద్దులే, నా వైపు చూడండి. అక్కడ అంటాడు మోషేని, మోషే నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళందరూ నేను చంపేస్తాను అంటాడు. ఇంకొక ఆఫర్ పెట్టాడు మోషే. ఏంటో తెలుసా ఆఫర్? బంపర్ ఆఫర్. ఏంటో తెలుసా? వీళ్ళందరినీ చంపేసి నీ ద్వారా ఒక జనాంగాన్ని తయారు చేస్తాను మోషే, పుట్టిస్తాను. వాళ్ళ పేరు ఇశ్రాయేలు జనం కాదంట, మోషే జనాంగం అంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేసిన ఆయన ఒక్కడ కూడా మాట అనలేదు మోషే. అడ్డుపడిపోయాడు. ఇంకో గట్టిగా మాట్లాడుతుంటాడు, వీళ్ళందరూ నువ్వు క్షమించకపోతే, వీళ్ళ పాపాలు క్షమించకపోతే నా పేరు తీసే జీవ గ్రంథంలోంచి. ప్రజల కోసం పరలోకాన్ని ఎవరొద్దు అనుకుంటారండి? పౌలయ్య గారు అంటారు, సాధ్యమైతే నేను సిలువకి వేరైపోయి నా స్వజనుల కోసం నేను శపితమైనోడిగా మారిపోతాను. ప్రజల కోసం పరలోకం వద్దనుకుంటాడా? హలో, 40 సంవత్సరాల సుందర స్వప్నం కదండి మోషే. 120 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 120 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల సుందర స్వప్నం కదా కనాను. ఎవరైనా కనాన్ని వద్దనుకుంటారా? పరలోకాన్ని వద్దనుకుంటారా? చెప్పండి. ప్రజల కోసం నా పేరు కొట్టే ఎంతగా ప్రజలు ప్రేమిస్తున్నారు. మరలా అంటాడు, వీళ్ళందరినీ మధ్యలో చంపేస్తానంటే, వీళ్ళు దేవుడు అరణ్యం నుంచి తీసుకొచ్చాడు కానీ కనాను చేర్చలేకపోయాడు అంటారయ్యా, నీకు అంత మంచి పేరు ఉండదేమో అంటాడు.
మోషే దేవుడికి ఆలోచన చెప్తే దేవుడేమో ఆలోచన తీసుకున్నాడు. ఆలోచన బాగోదంటవా? సరే చంపండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఆలోచన దేవుడు తీసుకున్నాడండి. చిన్న విషయం అంటారు అది. మోషే ఒక శిఖరం అండి, అడ్డుపడిపోతున్నాడు అండి. దేవుని బిడ్డ, ఈ పూట కనీసం ఇంటికైనా, గ్రామానికైనా, పట్టణానికైనా, సంఘానికైనా, నువ్వు ఉన్న ప్రాంతానికైనా ఒక ప్రాకారంగా మార్చబడగలవా? ఒక ప్రాకారంగా, నన్ను ఒక ప్రాకారంగా మార్చు ప్రభువా, నేను ఒక ప్రాకారంగా మార్చబడాలి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. చూడండి ప్రియులారా, సామ్యుయేలు మొదటి పుస్తకం 7వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. సామ్యుయేలు మొదటి పుస్తకం 7వ అధ్యాయం 8వ వాక్యం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి మందస్సం లేని టైంలో అండి, ఇంకా యాజకులు కూడా సరైన వారు లేని టైంలో సమూయేలు ఎవరో తెలిసిన ఒక ప్రాకారం, అయ్యా మా కోసం నువ్వు ప్రాకారం అనే ప్రార్థన, గోడ కట్టడం మానొద్దు, మనవి చేయడం మానొద్దు, విజ్ఞాపన చేయడం మానొద్దు అంటున్నాడు. ఒక మాట చెప్పనా, మందస్సం లేని టైంలోనంట సమూయేలే ఒక మందసంగా పనిచేశాడు. మందసం ఉంటే చూసారా, మందసం ఉంటే చూసారా తాబోరు బోర్లు పడిపోయింది. మందసం ఉంటే చూసారా ఫిలిష్తీయులు ఓడిపోయారు. మందసం ఉంటే చూసారా ఫిలిష్తీయులు అనసపడిపోయారు. అలాగే సమూయేలే ఒక మందసంగా మారిపోయాడు. ఎలా మారాడు? అందరూ తమ సేవా జీవితాల్లో ప్రార్థన చేస్తే సమూయేలంట ప్రార్థనే సేవగా చేశాడంట. అర్థమైంది మీకు? మరలా చెప్తున్నాను అన్నమాట. అందరూ తమ సేవా జీవితాలు అంటే సేవలో ఒక పార్ట్గా ప్రార్థన చేశారు. కానీ సమూయేలు సేవనే, ప్రార్థనే సేవగా చేశారు. కొంతమందికి ఈ సేవ ఇష్టం, పాటలు పడే సేవ అంటే ఇష్టం, కనపడతారుగా, ఆరాధన చేసే సేవ అంటే ఇష్టం, ప్రసంగించే సేవ అంటే ఇష్టం. అమ్మా నీది ప్రార్థనా సేవ అమ్మా, రేయం పగలు నువ్వు మందిరంలో పడి ఏడవడమేనమ్మా, నువ్వు ఎవరికే కనబడవమ్మా. ఆవిడ కనబడదు, ఆమె చేస్తున్న ప్రార్థన కనబడదు, కానీ ఆమె ప్రార్థన యొక్క ఫలితం కనబడదా లేదా? చెప్పండి. మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. సిమియోను ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడతాడు, మెస్సే కొరకు కనిపెడతాడు. అన్నా కూడా, ఆషేరు గోత్రికుల అన్నా కూడా ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు, ఇశ్రాయేల్ యొక్క విమోచన కొరకు కనిపెడతాడు. కానీ హన్నా ప్రియులారా, అన్నా చేసిన పని ఏంటంటే 84 సంవత్సరాలు దేవాలయం వదలకుండా ప్రార్థన చేసింది. పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలు కాపురం చేసింది. 13వ ఏట పెళ్ళైందంట. 7 సంవత్సరాలు కాపురం చేసింది. 84 సంవత్సరాలు దేవాలయం, 104 సంవత్సరాల వయసు అంటే. గట్టిగా ఒకసారి చప్పలు కొట్టుకు దేవుడు నామమున మహిమపడతాం. గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా నోటితో స్తోత్రం స్తోత్రం అనండి. గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం స్తోత్రం. చాలు. కొంతమంది ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు, నిద్రలోకి. మహాభక్తులు హల్లెలూయా. మాటలని జోలపాట్లా ఉన్నట్టున్న వాయిస్ అన్ని చక్కగా ధ్యానంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. 84 సంవత్సరాలు దేవాలయం వదలకుండా ప్రార్థన చేసి విష్ణుని చెప్పమంటారా? ఆమె ప్రార్థన కనబడలేదు, మినిస్ట్రీ కనబడలేదు. లోకా సువార్తలో రాసానికి ఏమన్నా ఎక్కడ ఉందా ఆమె కోసం? ఉందా మీ బైబిల్లో? కానీ ఒక విషయం చెప్పమంటారా? ఆమె ప్రార్థన యొక్క ఫలితం ఏంటి తెలుసా? యేసయ్య బాలుడు రూపంలో ఆమె దగ్గరికి తీసుకురాబట్టాడు. ప్రార్థన యొక్క ఫలితం అది. ప్రార్థించింది. నేను అంటాను, వాక్యము ఈ ప్రార్థనలోంచి వాక్యం అనే యేసయ్య పుట్టుకొచ్చి ప్రియులారా ఆమె దగ్గరికి తీసుకురాబట్టాడు. అంటే చివరి దినాల్లో కూడా ఎవరిని యేసయ్యని దర్శిస్తారు, ఎవరు యేసయ్య దర్శిస్తారు, యేసయ్యని ఎవరు దర్శిస్తారు, యేసయ్య ఎవరి దగ్గరికి వస్తారంటే ప్రార్థనా పరుల దగ్గరికి, ప్రార్థన చేసేవారి దగ్గరికి, ప్రాకారం సరిగా ఉన్న వారి దగ్గరికే. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఒక వేష ఉందండి, రాహాబు వేష. ఆమె ఇల్లంట ప్రాకారం మీద కట్టబడిందంట. కట్టుకోవడం ఎక్కడ కట్టుకుందో తెలుసండి? ప్రాకారం మీద ఉందండి. హల్లెలూయా. చిన్న బిడ్డలకి ప్రాకారం ఉండాలి, యవనస్తులకి ప్రాకారం ఉండాలి, వృద్ధులకి ప్రాకారం ఉండాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేశారా? బైబిల్ స్టడీ నిర్లక్ష్యం చేశారా? ప్రార్థన లేదా? అంత శూన్యమే, ఏముండదు.
మోకాళ్ళు అలవాటు అయిపోవాలి. ఎర్రంపేట అనే ఊరు ఉందండి జంగారెడ్డిగూడెం దగ్గర, పొంగుటూరు నల్లజర్ల ఉంది కదా. ఓ చర్చ్లోకి మీటింగ్కి వెళ్ళాను. వెళితే సాయంత్రం పైన చర్చ్ కడుతున్నారు. సాయంత్రం అది చూసి కొంచెం అక్కడ ప్రార్థన చేద్దరు రండి పైన చర్చ్ కడతామన్నా. నేను వెళ్ళేసరికి ఒక 90 సంవత్సరాల ముసలాయన పంచి కట్టుకుని మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. వయసు ఎంత? 16 సంవత్సరాలు యవనస్తులు కాదు, 90 సంవత్సరాల ముసలాయన. ఆయన ప్రేయర్ టైమింగ్స్ ఏంటని తెలుసండి? తెల్లవారుజాము 3 గంటలకు ఇస్తాడంట, 6 గంటల వరకు ప్రార్థన చేస్తాడంట. 6 గంటల కిందకు వచ్చి బ్రష్ చేసి కొంచెం ఏదైనా తింటాడంట. 1 గంట సేపు ఎంత రిలాక్స్ అయ్యి మళ్ళీ 11 గంటలకు వెళ్ళి భోజనం టైం వరకు ప్రార్థన చేస్తాడు. మళ్ళీ సాయంత్రం 4-5 ఆ టైంకి ప్రార్థన చేస్తాడంట. ముసలోడు టైమింగ్స్ అండి. ముసలోడికి పని పాట నీకే లేదు, పని పాట. హల్లెలూయా. ప్రార్థన ఆ వయసులో ప్రియులారా అంత ప్రార్థన చేస్తున్నాడు ముసలాయన. నాకు సిగ్గు అనిపించి రూమ్ లో ఉన్నానండి. మొత్తం మీద ఎలాగ రాడంటే ఎవరి దగ్గరికి కనిపెట్టుకుని వచ్చాడు. ముసలాయన భోజనం చేస్తున్నాను. పెద్ద ఆయన రా కూర్చోన్నాను. తెలిసింది నీ గొడవ అన్నాడు. బాబు నా గొడవ తెలుస్తూ బాబు అనుకున్నాడు. తెలిసింది ఏంటి తాత అన్న. మా యవనస్తుల దినాల్లో మేము ప్రార్థన చేసినప్పుడు దేవుని కొరకు ఉన్నప్పుడు ఉన్న సెగ, ఆ సెగ తగిలింది నీ దగ్గర. తెలిసింది నీ గొడవ అన్నాడు. పద్దాకా తెలిసింది నీ గొడవ అన్నాడు. ఆ సెగ తగిలింది, వచ్చింది కదలేక. అది ఎవరు గుర్తుపట్టగలుగుతారు? ప్రార్థనా పనులు అయితేనే. శుభ్రంగా ఉపవాస ప్రార్థన తినేసి వచ్చినోడికి ఏ చలనం ఉండదు, నిద్రే వస్తుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ప్రార్థనా పనులకు ప్రియులారా ఆ సెగ తెలుస్తుంది, ఆ తాకిడి తెలుస్తుంది. మల్కీపురం వెళ్తే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మలాకి గారని, పిఎల్ సామ్యుల్ గారు, పిఎల్ పరంజ్యోతి గారు, వీళ్ళతో కలిసి సేవ చేశాడు. వాళ్ళ చర్చిలోకి ఆహ్వానించబడ్డాను. మీటింగ్స్ పెద్ద ఆయన 3 పూటలు వాక్యం చెబితే నేను కావాలని ఆయన్ని ఒక పూట టైం అడిగాను. ఆయనతో మాట్లాడదాం, సేవ అనుభవాలు తెలుసుకుందాం. చాలా ఇష్టం. మీరు ఎలా చేసేవారండి? పిఎల్ సామ్యుల్ గారు వాళ్ళ దినాల్లో చాలా మంట వచ్చింది, ఎలా చేశారని అడిగితే కొన్ని విషయాలు చెప్పండి నాకు. అవి మీకు చెప్పను కానీ ఇప్పుడు నేను ఆయన వ్యక్తిగతం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే మధ్యలో చెప్తాను. ఓకేనా? ప్రైజ్ లార్డ్. ఒక మాట అన్నాడు నా వైపు చూసి, ఇంకా మంట కలిగిన వాళ్ళు ఉన్నారా? ఇంకా ఆత్మపూర్ణులు ఉన్నారా? ఇంకా అభిషేకించబడిన వాళ్ళు ఉన్నారా? సెగ కలిగిన వాళ్ళు ఉన్నారా అంటే నాకు 1000 ఏనుగులు బలం వచ్చేసింది. బాబు ఇంత పెద్ద ఆయన్ని ఈ ఆరాధన ద్వారా దీని ద్వారా కదిలించబడ్డా. దేవానికి స్తోత్రం నాయన అని చెప్పి రూమ్ లోకి వెళ్ళి కన్నీరు కార్చా. నా పాటల ద్వారా ఆరాధన ద్వారా ఈ పెద్ద ఆయన కదిలించబడ్డా. ఇంకా ఉన్నారా అని ఇలాంటి వాళ్ళు అంటున్నాడు. వణుకుతా ఉన్నామయ్యా దేవుని కృపలో. ప్రైజ్ లార్డ్. గోడ చాలా ప్రాముఖ్యం ప్రియులారా. గోడ పోతే ప్రియులారా, గోడ లేకపోతే, ప్రాకారం లేకపోతే చాలా నష్టం కలిగిపోతుంది. నిజం చెప్పండి, మీకు గోడ బేటలు ఇచ్చిందా? ఆ బేటలు సరిచేయండి. గోడే లేదా, గోడ కట్టడం ప్రారంభించండి. చుట్టూ పిల్లర్స్ ఉన్నాయి కానీ గోడ లేదా? అసలు నీ కుటుంబానికి గోడ లేదా? నీకు గోడ లేదా? వ్యక్తిగతంగా మీ గ్రామానికి గోడ లేదా? ఏడ్చేవాళ్ళేరి, మొరపెట్టేవాళ్ళేరి. ఊర్లోనంట సరిగ్గా ఒక 10 మంది నీతివంతుల నుండి గోడ కడితే, ప్రార్థన చేస్తే ఆ దేశాన్ని బాగు చేస్తాడంట. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి 10 మంది సరిగ్గా ఏడవగలిగిన చాలంట. ఓ కుప్పలు తిప్పలు అవసరం వద్దు. 10 మంది సరిగ్గా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు, ఏడవగలిగిన వాళ్ళు, కన్నీరు కార్చి. ప్రార్థన అంటే ఇష్టం ఉండాలి. అది నేను రాత్రులు వెళ్తానండి, మిడ్ నైట్. రాత్రి వచ్చినప్పుడు కూడా ఇంచుమించు 1 గంట భీమవరం వెళ్ళాం. ఈ రాత్రి వెళ్ళినప్పటికి ఎంతో కొంత అవుతుంది. రేపు కూడా ఉంది. అయితే విషయం ఏంటి చెప్పమంటారా? రాత్రులు వెళ్ళి నాకు పడుకుని పోవాలి అని అనిపించదు. కాసేపు ప్రార్థనలో గడపాలి, దేవునితో గడపాలి. కొన్నిసార్లు అలా గడుపుతూ ఉంటాం. నీకు ఆశ ఉండాలి, నా ప్రభుతో నేను సాయంత్రం అయితే ఆయనతో మాట్లాడాలి, సాయంత్రం అయితే ప్రార్థన చేయాలి, రాత్రి అవుతూ ఉంటుంటే కన్నీరు కార్చాలి, కొద్ది సమయమైన ఆయన పాదాల దగ్గర గడపాలి అనే ఆశ నీ దగ్గర ఉండాలి. సింపుల్ గా చెప్పేశాడు యేసుప్రభు. మార్త విస్తారమైన పనులు పెట్టేసుకుని మరియ ఉత్తమైంది ఎన్నుకుంది. ఉత్తమైంది ఏంటి? అది ప్రభు పాదాల దగ్గర. రూతమ్మ
చెబుతుంది, నయోమి డైరెక్షన్ ఇస్తుంది. ఈరోజు బోయాజు కళ్ళము తూర్పు ఆరబెట్టింపబోతున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఋతు స్నానం చేయి, తైలం రాసుకో, బట్టలు కట్టుకో, వెళ్ళి బోయాజు పాదాల దగ్గర పొలంలో పడుకుంటాడు, తన పాదాల దగ్గర స్నానం చేయడం, బాప్తిసం పొందడం, తైలం రాసుకోవడం, ప్రియులారా అభిషేకించబడ్డం, బట్టలు కట్టుకోవడం, రక్షణ వస్త్రం బోయాజు పాదాలంటే యేసయ్య పాదాల దగ్గర. ఒక్క మాట చెప్పనా, నాకు చాలా ఇష్టం, దాని మీద చాలా ప్రసంగాలు చేశాను. రూతు గ్రంథం మీద దేవుని కృపలో మధ్యరాత్రిలో బోయాజు ఉలుక్కు పట్టాడు. ఏమయ్యాడు? నువ్వు అలా కొంతకాలం దేవుని పాదాల దగ్గర ఉండి 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 ప్రార్థన చేస్తుంటే ఏదో ఒక టైంలో దేవుడు కదులుతాడు. కదిలి ఏం చేశాడు తెలుసా? బోయాజు ఉలిక్కిపడి కొంగు కప్పాడు, దుప్పటి కప్పాడు. హల్లెలూయా. అదిగో అభిషేక దుప్పటి నీ మీద పడే వరకు పరమ బోయాజు అని యేసయ్య పాదాల దగ్గర ఉండాలి. ఇంకో పనే ఉందండి. పాస్టర్ గారు అంటే ప్రసంగాలకు తిరుగుతారు, కోటాలకు తిరుగుతారు, ఎక్కడికో చోటుకు వెళ్తారు. విశ్వాసులకు ఇంకొకటి ఏముంది? చేస్తే జాబ్ చేసుకోవడం, చేస్తే పని చేసుకోవడం, మిగతా టైం అంతా ప్రార్థనలో గడపడమే. ఈరోజు అండి ఉపవాస ప్రార్థన కానుకలు ఇస్తారా? ఇవ్వండి. ఏం చేస్తారో చేయండి. ఖర్చు అవుతారు, ఖర్చు అవ్వండి. నేను అంటాను, ప్రార్థనకు ప్రతిష్ఠించుకునేవారు కావాలి, ప్రార్థన పరిచర్య చేసేవాళ్ళు కావాలి. సంఘంలో పరిచర్య ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన పరులైన వారు కావాలి. హల్లెలూయా. దుబాయ్ వెళ్తే మా ఊళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒక మాట చెప్పనా, ఏ దైవజనుడు వెళ్ళిన 15 నిమిషాలకు మించి దుబాయ్లో ఎవరంటే 15 నిమిషాలు వాళ్ళన్నీ చేసుకుని 15 నిమిషాల టైం ఇస్తారు. దేవుని మహాకృప, 1:20 నిమిషాలు టైం ఇచ్చారండి. కృప ఏంటంటే, యానివర్సరీ బాగా జరిగింది, యానివర్సరీలో దేవుని ఆత్మ కదిలింది, యానివర్సరీలో కార్యాలు జరిగిందని చెప్పడం చాలా సంవత్సరాలు అయిపోయిందంట. మళ్ళా ఫస్ట్ టైం దేవుని కృప. ఈసారి మీరు పాస్టర్ గారు రావాలి, డిసెంబర్ కూడా మీరు రావాలన్నారు. వస్తానే ఉంటాను, నాతో ఉన్న కూడా తీసుకెళ్ళిపోతాను మెల్లగా. హల్లెలూయా. ఒక్కొక్కరు పాస్పోర్ట్ చేంజ్ చేసుకుని తీసుకెళ్ళిపోతాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ద్వారాలు తెరిస్తే ఎవడ ఆపగలడండి? దేవుని చిత్తం అయితే మరలా డిసెంబర్ వెళ్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. అయితే చాలా అవసరం ఉంది అక్కడ, బాగా డబ్బులు అవుతున్నాయో అందుకే వెళ్తాను అనుకోకండి. మనది ఆ మినిస్ట్రీ కాదు, అవసరం మనమే ఖర్చు పెట్టుకుని వెళ్ళొచ్చి మినిస్ట్రీ. ప్రైజ్ ది లార్డ్. సంపాదించుకోవడానికి వెళ్ళే మినిస్ట్రీ ఏం కాదు. ప్రాకారం చాలా ప్రాముఖ్యం ప్రియులారా, గోడలు చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుందా? నేను అంటాను చూడండి, అసలు సేవే లేని టైంలో, ఎవరు లేని టైంలో, మందస్సం లేని టైంలో సమయాలే ఒక మందస్సంగా పనిచేస్తారు, ఒక ప్రాకారంగా పనిచేస్తారు. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 32వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 32వ అధ్యాయం మొదటి నుండి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత సన్హెరీబు వచ్చి చొరబడి లోపరుచుకుంటా చూచెను. చదవండి. సన్హెరీబు దండెత్తి వచ్చి చూచి ఓటల నీళ్లను అడ్డిరి చేసిరి. అడ్డిరి. ఒకసారి మరియు రాజు ధైర్యము తెచ్చుకుని, అందరూ అనండి ఆ మాట. మీరు ధైర్యం తెచ్చుకుని చెప్పండి, తొందరగా వదిలేస్తానని. ఓకే. మరియు రాజు ధైర్యము తెచ్చుకుని అనండి, పాడైన గోడ యావత్తు బాగు చేసి దాని గోపురమంత ఎత్తు కట్టించాడంట. నా వైపు చూడండి, అందరూ చేతులలో ఓపెన్. ఒకసారి 2 చేతులు వెళ్ళిపోమంటున్నట్టు చెప్తున్నారంటే ఇలా ఓపెన్. అది మంచివాళ్ళు. హల్లెలూయా. ముందు శత్రువులు చొరబడుతుంటే పాడైన గోడను ఏం చేశాడు? బాగు చేసి ఏం చేశాడు? పాడైన గోడ
శత్రువు చొరబడిపోతున్నారు, దురాత్మలు వస్తున్నాయి, చీకటి కార్యాలు వస్తున్నాయి, శరీర కార్యాలు జరుగుతుంటే ముందు చేయాల్సిన పని ఏంటో తెలుసా? గోడ కట్టుకోవాలి. ఫస్ట్ నీ జీవితంలో సేవలో నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుడు నీతో మాట్లాడాలి, శత్రువు మీద విజయం పొందాలంటే ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి ఫస్ట్. చిన్న మాట చెబుతాను, ఎవరైనా ఆన్సర్ చెప్తే కొత్త సెల్ ఇది మొన్న అక్కడి నుంచి తెచ్చాను, ఇచ్చేస్తాను, మళ్ళీ వెళ్ళినప్పుడు తీసేసుకుంటా. ఓకేనా? ఆల్ట్రా ఏంటిది 24. ఓకేనా? అయితే వినండి, నా వైపు చూడండి. ఏలియా టైంలో ప్రజలు రెండు తలంపుల మధ్య తడబడుతుంటే, ఎంతకాలం రెండు తలంపుల మధ్య తడబడతారు మీరు? యెహోవా దేవుడు బయలుదేవుడు తేల్చేస్తాను. వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. 450 మంది బయలుదేవతకు సంబంధించిన 400 మంది, అషేరు దేవత అంటే 850 మంది ఉన్నారు. ఏలియా ఒక్కడే 850 మంది మొత్తం అందరిని చంపేశాడు. తర్వాత ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏం చేశారంటే శస్త్రములతో, కత్తులతో, వాటితో కోసుకుని బైలా 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 అంటుంటే అలా కోసుకుంటుంటే ఒక్కొక్క డైలాగ్ వేస్తున్నాడు. ఏలియా గారు ఒక్కొక్క డైలాగ్ వేస్తున్నాడు. మనోడు జర్నీలో ఉన్నాడేమో, లేపాలేమో, పడుకున్నాడేమో, దేవుడేమో ధ్యానంలో ఉన్నాడేమో, కొంచెం లేపండే అంటే ఇంకా పొడి చేసుకుంటున్నారు. బైలా బైలా అంటే అదేం మాట్లాడతలేదు. వీళ్ళ బాధ చూడట్లేదు. అక్కడ ఒక మాట ఉంది, వాళ్ళ మర్యాద చొప్పున అనండి. వాళ్ళు మర్యాద చొప్పున వాళ్ళు కోసుకున్నారు, కొట్టుకున్నారు, కేకలేశారు, అరిచారు. సాయంత్రం వరకు అస్తమయ నైవేద్య కాలంలో ఏలియా సమయం తీసుకున్నారు. ఓకేనా? అంటే అన్ని ఉన్నాక అనుగుమనిగా ఉంటుంది, ఏమీ లేదు నాకేమవుద్ది. వాళ్ళు ఎగిరెగిరి పడ్డారు. మనోడు అణిగిమనిగి ఉన్నాడు, సైలెంట్ గా అనాయింటెడ్ పర్సన్, దేవుని సందులు ఉండే వ్యక్తి. ఎక్కువ గంటలు దేవుని సందులు ఉంటాడు, పెద్ద హడావిడి చేయడు. ఎక్కువ దేవుని సందులు ఉండేవారు, వాక్యం తెలిసిన వారు, అభిషేకులైన వారు హడావిడి చేయరు. ఇదేమీ లేడు, కొత్తగా ట్రైనింగ్ వచ్చినప్పుడు తెగ హడావిడి చేస్తుంటాడు. అర్థమైందా? అది మీరు తెలుసుకోవాలి అంతే. హల్లెలూయా. మీరే గుర్తుపట్టారు. మీరు గమనించండి ప్రియులారా, ఇప్పుడు వాళ్ళ మర్యాద చొప్పున కోసుకున్నారంట, ఇవన్నీ చేశారు, ఉంది కదా. మరి మన దేవునికి మర్యాద ఉందా లేదా? దేవునికి మర్యాద, మన దేవుని మర్యాద ఏంటి? మన దేవునికి ఉన్న మర్యాద ఏంటి? బలిపీఠం పడిపోయి ఉంటే రాడాయన, అందుకే పడిపోయిన బలిపీఠాన్ని ఏం చేశాడంటే క్రమంగా కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కట్టెలు క్రమంగా పేర్చాడు, ఎద్దును తునాతునకలు చేశాడు, దాని మీద మాంసం పెట్టాడు, నీళ్లు పోసాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుని మర్యాద ఏంటి తెలుసా? బలిపీఠం ఎలా పడితే అలా ఉంటే రాడు, దాన్ని చక్కపరుచుకోవాలి. సైతాను గాడికి మర్యాద ఉండదు, పిల్లవా పెట్టిన పేరంటానికి వచ్చేస్తాడు. చిన్నప్పుడు నాకు తెలియక శుభలేఖలేమని పెళ్ళికి పిల్లవని పెళ్ళికి వెళ్ళిపోయాడు భోజనం చేసి వచ్చాక మా అమ్మ అనేది వాళ్ళు మనం పిల్లరేదరా అనేది, మరి నాకు చెప్పలేదు కదా అనేవాడు. హల్లెలూయా. అదో సరదా, అందరితో కలిసి భోజనం చేయాలి, పిలవపోయిన వెళ్ళిపోతున్నాడు. పెళ్లి కూతురు అడిగారు అనుకో, పెళ్లి కొడుకు తరపు అనేవాడు. పెళ్లి కొడుకు తరపు అడిగితే పెళ్లి కూతురు, ఇద్దరు అడిగారు అనుకో, బ్యాండ్ అవలతో వచ్చామండి అనేవాడు. హల్లెలూయా. మొత్తం భోజనం చేసి వచ్చేసి తెలియక. దేవుడు చాలా గౌరవించదగిన వాడు. దేవుడు ఎలా పడితే అలా రాడు, ఆయన గౌరవం ఉంది కదా. ఇక్కడ రాజు పడిపోయిన గోడను కట్టించి గోడ గోపురం అంత ఎత్తు చేశాడు. అందరూ మీ కుడి హస్తాన్ని పైకెత్తి గోడ గోపురం అంత ఎత్తు చేశాడని చెప్పండి. నేను అలాగే అన్నానా? గోడ గోపురం అంత ఎత్తు చేశాడు అనండి. అంటే ఇది చెప్పనా, మీ వ్యక్తిగత ప్రార్థన జీవితాలు ఎంత ఎత్తుండాలి? గోపురం అంత వ్యక్తిగత ప్రార్థన జీవితాలు. చాలా మంది అంటారు నా కోసం అండి, నేను అసలు ప్రార్థన చేసుకోనండి, నాకు అసలు ప్రార్థన చేసుకోవడం ఇష్టం. నువ్వు సైతాన్ చిన్న చెల్లెలు అనమాట, అంతే. ఇంకా యేసు ప్రభువు ఆయన కోసమే చేసుకున్నాడా ప్రార్థన? చేసుకోలేదా? నీ చిత్తమైతే గిన్నెన యొద్ద నుండి శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనతో, కన్నీళ్లతో, యాచనతో, కృతజ్ఞతాస్తుతులతో చేసినందున ఆయన అంగీకరించబడ్డాడని ఉంటది హెబ్రీ పత్రిక. మన కోసం ముందు మొదలు పెట్టేయకూడదు, అందరి కోసం చేయాలి. చివరిలో మన కోసం ఏం చేయాలి అంటే నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎంత ఉండాలి? ఫలానా పాస్టర్ గారికి ప్రేయర్ రిక్వెస్ట్ పంపించమండి, ఆయన చేసేస్తున్నాడండి.
చిలకలూరుపేటలో ఒక ఆయన పంపించామండి, బెల్లంపల్లిలో ఒక ఆయన ఉన్నాడని పంపించామండి, ఎక్కడో ఉన్నాడని పంపించామండి, జీసస్ కాల్స్ పంపించామండి. మేము ఇంక ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదండి. రాకల్లో కూడా మీరు రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండిపోవచ్చు. ప్రార్థన వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలో వద్దా చెప్పండి. జటమాంసి గోపీచంద్రం గంధపు చెక్క సాంబ్రాణి. జటమాంసి అంటే విజ్ఞాపన, గోపీచంద్రం అంటే ప్రార్థన, గంధపు చెక్క అంటే యాచన, విజ్ఞాపన అంటే సాంబ్రాణి అంటే కృతజ్ఞతాస్తుతులు. ఈ 4 కూడా ధూపవేదిక మీద వేయాలి. ధూపవేదిక అంటే హృదయం. అర్థమవుతుందా? మనం సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగా, సుఖంగా బ్రతుకు నిమిత్తం, ప్రజలందరి నిమిత్తం, ప్రజలందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత స్తుతులు చేయవలని నిశ్చయించున్నది మంచిది మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమైన తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది. చదవవలసిన. హల్లెలూయా. చేతులు ఎత్తరు భక్తులు. హల్లెలూయా. అర్థమవుతుందా? మన ప్రార్థనా జీవితం ఎంత ఉండాలి చెప్పానుగా, గోపురం అంత. మీరు ప్రార్థన చేసినప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లేవండి, ప్రార్థన కూర్చోండి, విసుగుదల లేకుండా చేయండి. నేను అంటాను, మీరు బాధపడంటే చెప్పనా, మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, కానీ సరైన ప్రార్థన జీవితం ఒక 3 గంటల ప్రార్థన అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సరైన ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? 3 గంటలలోపు చేసేది ఏముంటుంది? 1 గంట సేపు శుద్ధీకరణ, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా. యెషయా మీదే లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడిపోయిందంట. యెషయా కంటే మనం గొప్పవాళ్ళమా చెప్పండి? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న జనుల మధ్య బ్రతుకుతున్నాను. 6వ అధ్యాయం వరకు. అక్కడి నుంచి అధ్యాయాలు వేరుగా ఉంటాయి. 1000 ఏళ్ల పరిపాలన కోసం చెప్పాడు, యేసు పుట్టుక కోసం చెప్పాడు, అనేకమైన ప్రవచనాలు ప్రవచించాడు యెషయా. హల్లెలూయా కదా. శుద్ధి చేసుకోవడానికి ఒక ½ గంట అన్న పడతా లేదా చెప్పట్లేదు భక్తులు. శుద్ధి చేసుకోవాలి ప్రార్థనలో. సగం శుద్ధి యదో బుద్ధి అంటాడు. సగం శుద్ధి ఉండకూడదు, పూర్తిగా శుద్ధీకరణ రావాలి. కళ్ళు శుద్ధీకరించబడాలి, నోరు శుద్ధీకరించబడాలి, చెవులు శుద్ధీకరించబడాలి, హృదయం శుద్ధీకరించబడాలి. నేను పాపిని ప్రభువు అని చెప్పాలి, ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పట్లేదు మీరు? అర్థమైందా పిల్లరా? ఒక ½ గంట, ఇంకొక ½ గంట ఆరాధన స్తుతులు, ఇంకో 2 గంటలు ప్రజల కోసం చేసే ప్రార్థన. ఇంకా నువ్వు దేవుడితో ఆయన ఏదైనా మాట్లాడితే కనిపెట్టి ఆయనతో సంభాషించి ఆయన సన్నిధిలో ఉండిపోవడం. దేవుడితో మోషేతో దేవుడితో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 40 రోజులు మాట్లాడిన తర్వాత ప్రజలకు ఏమి ఇవ్వాలో అప్పుడు చెప్పాడు దేవుడు. ఒక పాస్టర్ గారు నాకు గుర్తులేరు, కానీ ఆయన పేరు ప్రసంగికుడిగా పిలుస్తారు 3 రోజుల సభలు. ఆయన ఒక తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఊరికి చివర. ఫస్ట్ రోజు వాళ్ళ సభకి వర్తమానం టైం అయిపోయింది, సార్ వర్తమానం టైం అయిపోయింది రండి అంటే, నాకు దేవుడు ఏం చెప్పలేదు అంటే. ఫస్ట్ రోజు సభ అయిపోతుంది, 2వ రోజు సభ ప్రారంభం అవుతుంది. ప్రార్థన చేస్తానే ఉంటాడు. వాళ్ళు వచ్చి మీటింగ్ టైం అయిపోయింది రండి వాకింగ్ చెప్పడం, నాకు ఇంకా దేవుడు ఏం చెప్పలేదు అంటాడు. 2వ రోజు సభ అయిపోతుంది. 3వ రోజు సభకు పిలుస్తారు. 3వ రోజు కూడా నాకు ఇంకా దేవుడు ఏం చెప్పలేదు, ఏం చెప్పాలో విషయం చెప్పమంటారా? 3వ రోజు ఆయన ప్రార్థన ముగించేసరికి గ్రామం కదిలించబడిపోయి ఆయన ఉన్న తోట దగ్గరికి వచ్చేస్తారు పిల్లలు. అంతసేపు కనిపెట్టి ఎవరన్నా చెబుతున్నారో వర్తమానంలో ఇప్పుడు ప్రేమ, గూగుల్ చిక్ ప్రేమ, అగాపే. ప్రేమకి ఏమేమో గ్రీకులు ఏమంటారు, అందులో ఏమంటారు, ఈడేమంటాడు, ఆడేమంటాడు, దేవుడు ఏమంటాడు. తప్పేం కాదని చెప్పొచ్చు, గ్రీక్ వర్డ్స్ చెప్పొచ్చు, హెబ్రూ వర్డ్స్ చెప్పొచ్చు, కానీ నీకు ప్రత్యక్షత ఉండాలిగా. దేవుని మహాకృపను బట్టి ఏది కావాలన్న బైబిల్ ఆ చివరి నుంచి ఈ చివరికి ఆ చివరికి వెతుకుతాను, కానీ అందులో చర్చ చేయడం ఇందులో చర్చ చేయడం ఇష్టం ఉంటుంది. అసలు అది అలవాటు చేసుకోలేదు ఫస్ట్ నుంచి. ఎందులో కానీ వెళ్ళి ఏదైనా మ్యాటర్ చరిత్ర తెలుసుకోవడం పర్వాలేదు. ఒక రెఫరెన్స్ దొరికితే దాని రెఫరెన్స్ ఏదో చేసేసి ఎక్కడో వెతికేసి చెప్పేస్తే ఆ మాటల ప్రతిఫలం. వేడి ఆహారం దేవుని పాదాల దగ్గర ప్రియులారా, వేడి ఆహారం తీసుకొచ్చి ప్రజలకు వేడి కొట్టిస్తా ఉంటుంటే ఆహారం తిని ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎదుగుతారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా.
సరే, తర్వాత వచనం కూడా చదవండి అక్కడ దినవృత్తాంతాల పుస్తకంలో 32. పాడైన గోడ యావత్తును బాగు చేసి గోపురం వరకు ఎత్తు చేశాడనగా, తర్వాత మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి. ఒకసారి ఆగండి, నా వైపు చూడండి. ఈ గోపురం అంత ఎత్తున్న గోడ ఎవరి ప్రార్థనా జీవితం అని చెప్పాను? వ్యక్తిగతంగా నా ప్రార్థనా జీవితం అనండి. ఎలానండి? వ్యక్తిగతంగా నా ప్రార్థనా జీవితం అనండి. మరి ఒక గోడ ఉందంట బయట. ఏముందంట బయట? ఆ మరి ఒక గోడ ఏంటో తెలుసా? నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు, నీ కొరకు చేతులెత్తే ప్రార్థన, నీ కొరకు కన్నీరు కార్చే ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి యొక్క ప్రార్థన, నీ కొరకు రోధించే ప్రార్థన. మరి ఒక గోడ. అయితే ఫస్ట్ నీకు గోడ ఉండాలి, అప్పుడు మరి ఒక గోడ. హల్లెలూయా. నా గోడ సంగతి ఏముందండి పాస్టర్ గారు? మీరు ప్రార్థన చాలండి బాబు, మీ ప్రార్థన అండి ఇదంతా. ఒక్కొక్క సాక్ష్యం కూడా దేవుని పక్కన పెట్టి అంతా మా ఆత్మీయ తల్లిదండ్రులు, వీళ్ళిద్దరిని పరలోకం పంపించేస్తారు తొందరగా. ఫస్ట్ ఎవరిని పెట్టాలి? దేవుని కృప. దేవుడు. నీ ప్రార్థన జీవితం ఎంత ఎత్తుండాలి? అసలు ఈ ప్రార్థన జీవితం పునాది దగ్గరే ఆగిపోయిందా? ఒక ఇటక కూడా లేదా, చిన్న గోడ కూడా లేదా. శత్రువు ఈజీగా దూకొచ్చేస్తారా? ఢిల్లీ వెళ్ళామండి. ఢిల్లీ కరోనా ముందు, మాతో కరోనా వచ్చింది అనుకోకండి, అప్పుడు లేదు. వెళితే రెడ్ ఫోర్ట్ తెలుసు కదా, ఎర్రకోట తెలుసు కదా మీకు. ఎర్రకోట దగ్గరికి వెళ్ళి ఎంత ఎత్తున్నాయండి ఆ ప్రాకారాలు. సంవత్సరానికి ఒకసారి ప్రియులారా ప్రధానమంత్రి అక్కడ జెండా ఎగరేస్తారు. బాంబు పెట్టినా కూడా పేలవేమన్నట్టున్నాయి కట్టడాలు. కోట అంటే అప్పుడు అర్థమైన పద్దాకైన ఆరాధన, కోట, కొండ, కేడిమ, శృంగం అంటుండే. కోట అంటే ఏంటి అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైంది. మనం దుబాయ్లు చూస్తే కన్నీటి ప్రార్థనకి ఎంత విలువ ఉంటుందో మన దుబాయ్ వెళ్తే అర్థమైంది. ఎందుకో తెలుసా? దుబాయ్, అబు దుబాయ్, షార్జా అంటే ఇలాగా ఇంచుమించుగా 52 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. దుబాయ్లో పెట్రోల్ రేట్ ఎంత తెలుసు? 2.5 అండి. ఎంతండి? అక్కడ రూపాయి, మనకి ఇక్కడ 23 రూపాయలు. కనీసం 2.5 అంటే 46. అదొక 10 రూపాయలు కదా, అదొక సగం వేసుకోండి. 23 అంటే అదొక 10 రూపాయలు వేసుకోండి. ఇంచుమించు 50 రూపాయలు లోపే, 50 రూపాయలు పెట్రోల్. అంత కృప ఎందుకు వచ్చిందో తెలుసా? ఇస్మాయిల్ కోసం అబ్రహాము మిక్కిలి దుఃఖపడి కన్నీరు గార్చాడు. ఆ ముస్లిం సహోదరుల కోసం, ఇస్మాయిల్ కోసం అబ్రహాం కన్నీరు కార్చాడండి. అబ్రహాం కన్నీళ్లు ప్రియులారా, వాళ్ళకి ఎంత ఆశీర్వాదం తెచ్చిందో. నాకున్న 6 రోజులు 10 రోజులు ఇది పరలోకమా భూలోకమా అన్నట్టుంది. కానీ నేల ఉంది, అర్థమైపోయింది ఇది భూలోకమే. అర్థమైంది. చాలా రిచ్ అండి, చాలా డబ్బున్నాడు. ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే, దుబాయ్ ఫ్రేమ్ అని ఉంటుంది, దానికంతా గోల్డ్తో కవరింగ్ చేశారు. మన వాళ్ళు అయితే ఆ ఫ్రేమే మిగిలిన రేకులు ఎప్పుడో పట్టుకుపోతారు అన్నాడు. పై రేకులు వచ్చేసి అమ్మాయి పెళ్ళి అనుకోండి, సూత్రాలు, ఈ రింగులు, చుట్లు కూడా బంగారం చేసి ఒక్కొక్క రేకు చూస్తాగిలో ఒక రేకు ముక్కలు ఇరిసేసుకుని పెట్టేసుకుంటారు అంతే. ఒక చిన్న వీడియో చేశాను. ఇదే ఇలా ఉంటే పరలోకం ఎంత అందంగా ఉంటుందో. ప్రతి చోట ఒక చిన్న చిన్న వీడియోస్ చేశాను. అర్థమవుతున్నా? నీ ప్రార్థనా జీవితం ఎంత ఎత్తుండాలంటే గోపురం అంత ఎత్తుండాలి. మరి ఒక గోడ అంటే నీ కొరకు ప్రార్థించే దైవజనుడు కావాలి, ప్రార్థించేవాడు కావాలి. అది కూడా నష్టమే. నీ కోసం ప్రార్థన చేసే దైవజనుడు లేకపోతే, ఏడ్చే దైవజనుడు లేకపోతే అదో గతి. జీవితాలు భయంకరంగా ఉంటాయి. మన కొరకు ఏడ్చేవారు, పట్టించుకునేవారు లేకపోతే. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పనా? త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు, తోటలో ఉన్న అంజూరపు చెట్టు అనండి. ఇప్పుడు త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టుకి కాయలు కాసినాయి అనుకోండి, దారంటెళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎవరన్నా వచ్చి ఎందుకు వస్తున్నావు అని అడిగితే నీదా అంటాను. అది ఎండిపోయినప్పుడు ఆ కాయలు కోసుకున్న అతను నీళ్లు పోయి దానికి అన్నమాట నాదా అంటాడు. కాయలు మాత్రం
అంటే ఒక దైవజనుడు, ఒక నడిపింపు, ఒక చర్చ్, ఒక పాస్టర్ గారు, ఒక నాయకుడు లేకపోతే అలాగే ఏడుస్తే జీవితాలు. నాయకత్వం అంటే ఇష్టం ఉండదు కొంతమంది. దాని తాలూకు ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? నీ కొరకు ఒక పట్టించుకునే వ్యక్తి, చేతులెత్తే వ్యక్తి, కన్నీరు కార్చే వ్యక్తి, దాని ఆశీర్వాదం వేరుగా ఉంటుందండి. ప్రొద్దుడు లెగిస్తే మా నడిపింపులు ఉన్న బిడ్డల కొరకు, సంఘం బిడ్డల కొరకు చేతులెత్తి ఎన్ని కుటుంబాలు వస్తాయి మా చర్చికి? అన్ని కుటుంబాలు 12 గ్రామాల నుంచి వస్తారు ఆదివారం. అన్ని కుటుంబాల కోసం 10-12 గ్రామాల నుంచి ప్రొద్దుడు లెగిసి పాస్టర్ గారైనా నేనైనా చేతులెత్తి స్తోత్రాలు చెబుతానే ఉంటాను. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, ఆ కుటుంబం కోసం స్తోత్రమయ్యా, ఇటు కుటుంబం కోసం స్తోత్రమయ్యా. హల్లెలూయా. తోటలో అంజూరపు చెట్టు అది శపించబడిపోయింది, త్రోవ పక్కన ఉన్నది, ఫలాలు లేకపోతే శపించేసి ఎండిపోయింది. మరి తోటలో ఉన్న దానికోసం బ్రతిమాలుతున్నాడు, అడ్డుపడతాడు. ఇంకా సమయమే, కొంచెం మంచిగా చేస్తాను, పాదు తీస్తాను, చుట్టూ నీళ్లు పోస్తాను, ఎరివేస్తాను, ఒక్క సంవత్సరం అవకాశం. అంటే ఒక సంఘంలో ఉంటే సంఘంలో ఉన్న కోసం ఏడ్చే వాళ్ళు ఉంటారండి. ఎవరుంటారండి? ఒక పాపకు మొన్న ఫిట్స్ వచ్చేసింది. ఉదయకాలం 8 గంటల నుండి రాత్రి 10-11 గంటల వరకు ఫిట్స్ వస్తానే ఉందండి, తగ్గలేదు, కంట్రోల్. దుబాయ్లో ఉన్నానండి. నాకు మెసేజ్ వచ్చింది, మా గ్రూప్లో మెసేజ్ పెట్టారు. బాగా అలసిపోయాను అక్కడ. ఎండ విపరీతమైన హీట్ అనమాట, ఎప్పుడు హీట్. ఒక అతను చెప్తున్నాడు 10 సంవత్సరాల్లో 3 సార్లు పడిందంట వర్షం. 10 సంవత్సరాలు వర్షం ఉండదు. ప్రార్థన చేశాను, పడుకున్నామని ఇలా పడుకుని బాగా అలసిపోయి పడుకున్నప్పటికీ ఆ అమ్మాయికి ఫోన్ చేద్దాం, ఎలా ఉంది ఒకసారి, అమ్మ ఎలా ఉందని ఫోన్ చేస్తే పాప ఇంకా కంట్రోల్ అవ్వలేదు అన్నయ్య, ఫిట్స్. ఇలా నడుము వాల్చునండి, ఓ పాపకి సంఘంలో బాగోపోతే ఎలా పడుకోనని చెప్పి దుప్పటాలు ఇసిరి మరలా బెడ్ దగ్గర మరలా మోకరించి మరలా ప్రార్థన చేస్తే ప్రొద్దుట అమ్మాయికి ఫోన్ చేస్తే అనే అమ్మాయికి ఫిట్స్ కంట్రోల్ అయింది. పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఒక సంఘంలో ఉంటే, ఏడ్చే వాళ్ళు ఉంటారు ఒక సంఘంలో ఉంటే. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు చేతులు ఎత్తేవారు కావాలి, నీ కొరకు గోడ కట్టేవారు కావాలి, నీ కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. ఉన్నారు అలాంటి? బెనోనీగానే ఉండిపోదును బెన్యామీను జీవితం. యాకోబు 2 చేతులతో పైకెత్తి, ఇతని పేరు బెనోని కాదు బెన్యామీన్ అని భార్య చనిపోయిన ఆ వేదనలో, అరణ్య ప్రాంతంలో, ఆ ఎఫ్రతా బెత్లెహేము దగ్గర ఆ వేదన నందున ఆ టైంలో పిల్లరా ఒంటరిగా ఉండి భార్యకి ప్రసవం అయింది, పిల్లోడికి అంది, భార్య చనిపోయింది, పిల్లాడు పుట్టాడని సంతోషమా, భార్య చనిపోయిందని వేదన, భార్య చనిపోయిందని వేదన, పిల్లోడు పుట్టాడని సంతోషమా, ఏం చేయని తెలియని టైంలో పిల్లరా 2 చేతులు పైకెత్తి అతని కోసం ఏడ్చి, బెనోని కాదు బెన్యామీన్. బెనోని అంటే దుఃఖపుత్రుడు, బెనోని అంటే వేదన పుత్రుడు. జీవిత కాలం ఇతని జీవితం శపించబడిన జీవితంగా, వేదన నొందిన జీవితంగా ఉండిపోకూడదు. ఇతను బెన్యామీనుగా మార్చబడాలి, కుడి చేతి పుత్రుడిగా మార్చబడాలి అని యాకోబు మర్మయుక్తంగా ప్రార్థన చేస్తే తన చరిత్రను మార్చేశాడు. ఈ చదవసలొద్దు, 33:12 అనుకుంటా ద్వితీయోపదేశకాండంలో బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఎందుకు ప్రియుడిగా మార్చబడ్డాడు పిల్లరా? ఏడ్చేవారు ఉన్నారు కాబట్టి, కన్నీరు కార్చేవారు ఉన్నారు కాబట్టి, రోధించేవారు ఉన్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా పిల్లరా? మీరు ఒక ప్రాకారం ఏమవ్వాలంటే మార్చబడాలి, ఒక ప్రాకారంగా మార్చబడాలి. చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి పిల్లరా, కొలస్సీ 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏం చేస్తున్నాడంటండి? ఎఫ్ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆ సంఘానికి ఎఫ్ఎఫ్రా ఎలా మార్చబడ్డాడు? మాట చెప్పరే, ఎలా మార్చబడ్డాడు? ఆయనకి ఏం పని అండి? డ్యూటీ ఏంటి? నీ డ్యూటీ అని అడిగితే వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రాకారం పోరాడుతున్నాడు అంటండి ప్రార్థనలో. హలో, మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఒక పోరాటంలా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రార్థనలు అన్నిటికీ ఏడవకూడదు. గొలియాతు వచ్చాడు, దావీదు మోకరించి ప్రార్థన చేశాడా?
కొన్ని కమెంట్ చేయాలి, పలకాలి, బంధించాల్సిన బంధించాలి, విప్పాల్సిన విప్పాలి, పలకాల్సిన పలకాలి, ఒప్పుకోవాల్సిన ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాల్సిన ఏం చేయాలి? ఆత్మలన్నీ రక్షించబడిపోయాను గాక అంటే రక్షించబడ్డారు. ఆత్మల కోసం ఏడవాలి. జ్వరం వచ్చింది పేతురు అత్తగారికి. జ్వరాన్ని ఏం చేశాడు యేసు ప్రభు? పేతురు గద్దించాడు, అత్తగారిని గద్దించాడు, జ్వరాన్ని గద్దించాడా? గద్దించాల్సింది గద్దించాలి. కొంతమంది చాలా విచిత్రమైన ప్రార్థన. ఇంతకీ కూడా అంగన్వాడీ బడికి వెళ్ళి వాళ్ళలాగా, ఎల్కేజీ కూడా కాదు, అంగన్వాడీ స్కూల్కి వెళ్తారు, గుడ్డును చాక్లెట్ తెచ్చుకుంటారు. అలాగా ఏం చేస్తారు తెలుసా ప్రార్థన? యేసు నామములో సాతాన్ని బంధించండి నాయన, సాతాన్ని తొక్కేయండి నాయన, నిన్ను తొక్కేద్దు నాయన. సాతాన్ని ఆయన బంధిస్తాడు, మనల్ని బంధించాలా? అపవాదుని ఎదిరించుడి, దేవుడికి లోబడి అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి, అది అపవాదు నేను ఎదిరిస్తాను, నువ్వు పక్కన ఉన్న అనలేదు యేసు ప్రభు. పలకాల్సిన పలకాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఊరు మీటింగ్కి వెళ్తే పక్క ఒక గ్రామంలో ఉంటే ఒక పాస్టర్ గారు ఉంటే మా ఇంటి దగ్గర ఉంది కానీ అన్నారు. ఒక పాస్టర్, మన పాస్టర్ గారు తెలుసు, రాజేష్ పాస్టర్ గారు. వాళ్ళ ఇంటి దగ్గర ఇంత జామ మొక్క ఉందండి, పెద్ద జామ చెట్టు ఉండేది, అది నరికేశారు. అప్పుడు అన్న మీ చెట్టు చాలా మంచిగా జాంకాయలు కాసేది, పోయింది అనవసరంగా అని ఆ చిన్న చెట్టుతో యేసు నామములో ఇది మంచిగా కాయలు కాసును గాక అని అంటే, ఆ పాస్టర్ గారు జామ చెట్టుకి జామకాయలు చాలా కాసేస్తే ఫోటో తీసి నాకు పెట్టారు. అన్నా మా చెట్టుకి జామకాయలు కాసినా మీరు పలికారు కదా, చాలా థ్యాంక్స్ అన్నా, మా చెట్టు కోసం ప్రార్థన చేసినందుకు. ప్రార్థన చేయలేదు, పలికాలి, ఇది ఫలించును గాక. మీకు తెలుసా సృష్టి అంతటి మీద మనకి ఏముంది చెప్పండి? సృష్టినంతటిని ఏలుచున్నవాడు నన్ను నిలిచి ఏలమనెను, నన్ను నిలిచి ఏలమనెను, ప్రత్యేకమైన వాడను యేసయ్యకు, ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను ఈ భూమిలో, ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను యేసయ్యకు, ప్రత్యేకమైన వాడను. హల్లెలూయా. ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడంట. విశ్వాసులు సంపూర్ణతకు రావాలని, పరిపూర్ణతకు రావాలని. ఒక మాట చదివిస్తాను చూడండి. కొరింథీ 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదవండి. అమ్మా అది 2వ కొరింథీ. సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు. ఇప్పుడు చూడండి, సంఘములన్నిటికీ, కొత్త నిబంధన సంఘాలన్నిటికీ పౌలు గారు ఏ సంఘాలకి పత్రికలు రాశారో ఈ సంఘాలన్నిటికీ ప్రాకారం ఎవరో తెలుసండి? పౌలయ్య. ఎవరు చెప్పండి? అక్కడ మొత్తం లిస్ట్ రాస్తాడు. కొర్రాలతో కొట్టబడ్డాను, వాడ బద్దలైపోయింది, ముమ్మారులు నేను ఇలాగా హింసించబడ్డాను, ఉపవాసాలు, జాగారాలు. ఒక మాట చెప్పనా? హలో, ఇలా సంఘాలన్నింటిని సంఘాలన్నింటిని కూర్చున్న భారం తీసుకున్నట్టు పౌలయ్య గారు వింటారా? దిగంబరత్వాన్ని కూడా అనుభవించాడు. ఇప్పుడు కొడతే భరించగలం, తిండి లేకపోతే భరించగలం, ఇల్లు లేకపోతే భరించగలం. హలో వినండి, దిగంబరత్వాన్ని ఎవరన్నా భరించగలరు? సంఘాల కోసం వస్త్రహీనత కూడా అనుభవించాడు. దిగంబరత్వాన్ని అనుభవించాడంటే ఆ మాట చదివినప్పుడు మింగుడు పడదండి బాబు. సంఘాలన్నిటి కూర్చున్న భారం ఉందంట పౌలయ్య. ఆయన ఒక ప్రాకారం అంటండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడే దీవెన పొందుతాం ప్రియులారా. ఇతరుల కొరకు భారం తీసుకున్నప్పుడే ఆశీర్వదించబడతాం. ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడే నెమ్మది పొందుతాం. ఇతరుల కొరకు కన్నీరు కాల్చినప్పుడు నేను, నా కుటుంబం, నా సంఘం అంటే స్వార్థపరులుగా మారిపోతాం. ఒక్కొక్కరు ఉంటారు ఇప్పుడు ఇంకా వాళ్ళ కుటుంబమే. నేను, నా భర్త, పిల్లలు, వంటగది. నేను, నా భర్త, పిల్లలు, వంటగది. నేను, నా భర్త, పిల్లలు, వంటగది. మా చేస్తే అత్తగారి కోసం చేస్తుంది అనమాట. ఆవిడ బాధపడలేక అది దాటి వెళ్ళరు ముందుకి. అర్థమైందా? కాదు. మన దర్శనం చాలా విశాలంగా ఉండాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి, పట్టణాల కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న కొరకు ప్రార్థన చేయాలి.
ఈ పట్టణం అంతా పాడైపోయింది అయ్యయ్యో అంటే మారదు, ప్రార్థన చేస్తే మారదు. త్రాగుబోతులు పెరిగిపోతున్నారు అయ్యయ్యో అంటే మారదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ బెక్కువల దగ్గర పాల్ ప్రసాద్ గారు దైవజనులు ఉంటారు. ఆ దైవజనులు వేరే దేశంలో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆయన రోజు కూడా ఒక కారులో వెళ్తుంటే ఒక క్లబ్ ఉండేదంటే, ఒక పబ్ ఉండేదంటే, ఒక బార్ షాప్ ఉండేదండి. అక్కడ యవనస్తులు చాలా భయంకరంగా విచ్చలవిడిగా ఉంటుంటే రోజు అక్కడ ఆగి ఒక 5 నిమిషాలు కారులో అయినా యేసునామములో ఇది క్లబ్ ప్రేయర్ టవర్ గా మారిపోవాలి, ఈ బార్ షాప్ ప్రార్థనా మందిరంగా మారిపోవాలి అని ప్రార్థన చేస్తే అలా వెళుతున్న ప్రతిసారి ప్రార్థన చేసేవాడు అంటాడు. అయ్యో త్రాగుతున్నారే అని బాధపడితే పని అవ్వదు, ప్రార్థన చేస్తే జరిగింది ఏంటి తెలుసా పిల్లరా? దేవుడు కార్యం చేశాడు. అదేమో ప్రేయర్ టవర్ గా మారిపోయిందంటే, ఇదేమో మందిరంగా మారిపోయిందంట, బోర్డు మారిపోయింది. ఇలా భారం ఉండాలి. హల్లెలూయా. భారంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అన్యజనులు చాలా మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, ఎంతో దిగులుతో వేదనతో ఉన్నారు, పరిస్థితులు బాగాలేదు, సర్వేగముగా పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. చాలా మంది ప్రశాంతత లేదు, డబ్బు ఉంటుంది కానీ నెమ్మది లేదండి. దుబాయ్లో ఫ్యూచర్ మ్యూజియం ఉంటుంది, అలా కోడిగుడ్డ ఆకారంలో మీరు చూసే ఉంటారు. అక్కడ దగ్గరలో ప్రియులారా 72 అడుగులు అంతస్తు ఉందండి, టవర్ ఒకటి ఉంది. అందులో అన్న పని చేస్తాడు. ఆ 72 అంతస్తులు కూడా అందులో ఒకటిదంట బెంగళూరులో కుర్రోడు ఉన్నాడు. కొన్ని వేల కోట్ల ఆస్తికి ఓనర్ అంటున్నాడు. వేల కోట్లు, 100 కోట్లు. వాళ్ళ నాన్నగారు అన్నారంట అతను పిలిచి, బాబు నేను అమెరికా పంపిస్తామన్నాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడంట అతను, నన్ను అమెరికా పంపిస్తారా అని ఆ అమ్మాయి చెప్తే ఆ అమ్మాయికి ఇష్టం లేదంట, అమెరికా వెళ్ళొద్దు అన్నాడు. పోనీ వెళ్ళొద్దంటే మానేచ్చుగా. 62 అంతస్తు నుంచి దూకి చచ్చిపోయాడు. పిప్పి అయిపోయాడు. ఆ ప్లేస్ వెళ్ళాం. ప్రశాంతత ఉందా మనిషికి? టవర్ అవుట్ ఉంది కానీ అతనికి ప్రాకారం ఉందా? ప్రార్థించేవాడు, కూలీ నాలి చేసేవాడు ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. డబ్బు ఉంటే ప్రశాంతత ఉంటుంది, డబ్బు ఉంటే నెమ్మది ఉంటుంది కదా. భక్తి ఉంటేనే, యేసయ్యలా మారితేనే, యేసు స్వరూపంలోకి మార్చబడితేనే, ఆయన గుణగణాల మనలో ఉంటేనే, లక్షణాలు మనలో ఉంటేనే, ప్రార్థన చేసేవారు ఉంటేనే, ప్రార్థన జీవితాలు ఉంటేనే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. వెంటిలేటర్ మీద ఉంటాడు కదా, ఐసీయూలో ఉంటాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు కట్ట అని అలా చూపించారు, బతుకుతాడా? చెప్పండి. అరే మామ నక్లీస్ ఉందిరా 80 కాసులు నీ మెల్ల వేసేస్తాంరా అంటే బతుకుతాడు? అది చూసి చచ్చిపోతాడు. ఎంతకాలం ఎక్కడ దాసింది మామని చూసి చచ్చిపోతాడు కదా. మనం ఎలా మార్చబడాలంటే ఇప్పుడు ఒక ప్రాకారంలా మార్చబడాలి. నన్ను కనీసం నా కుటుంబానికైనా, నా వీధికైనా, నా ప్రాంతానికైనా, నా ఏరియాకైనా నన్ను ఒక ప్రాకారంగా మార్చు ప్రభువా అని అడిగితే మీలో చాలా మందిని ఒక ప్రాకారంగా ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నారు. చాలా మందిని మార్చడానికి ఇష్టపడుతున్నారు. ఒక మాట చెప్పనా, పేతురు ఒక ప్రాకారం కాదా? కొత్త నిబంధన కొన్ని సంఘాలకు ఒక ప్రాకారం కాదా పేతురు? ప్రార్థనలో అంటాడు కదా, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా విరోధి అని అపవాది గర్జించిన సింహం వలె యవన మృగమును వెతుకు చూసి తిరుగుతుంది. లోకమందు మీ సహోదరులకి ఇలాంటి శ్రమలే వచ్చినవని విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన జీవితం విలువ తెలిసినోడు పేతురు. ప్రార్థన గంటల ప్రార్థన చేసిన వ్యక్తి, కన్నీరు కార్చిన వ్యక్తి. మీరు ఈ పూట అడగాలి, నన్ను ఒక ప్రాకారంగా మార్చు ప్రభువా. నా గ్రామానికి, నా వీధికి, నా పట్టణం ఏమి తెలియదయ్యా, ఎలా ప్రార్థన చేయాలో తెలియదయ్యా, ఎలా ఆరాధించాలో తెలియదయ్యా, ఎలా కన్నీరు కార్చాలో తెలియదయ్యా, ఎలా విజ్ఞాపన చేయాలో తెలియదయ్యా. నా మీదకి ఆ కృప రానివ్వండియ్యా, ఆ ప్రార్థనాత్మ రానివ్వండియ్యా, నన్ను ప్రాకారంగా మార్చను ప్రభువా అని అడిగితే నీవే ఒక ప్రాకారం. ఒక మాట చెప్పనా, గేట్ దగ్గర వాచ్మెన్ పోస్ట్ అండి మొర్దుకాయ. ఒక మాట చెప్పనా, 127 సంస్థానాలకి మొర్దుకాయ ఒక ప్రాకారం కాదు. కోటలో ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉంది ప్రియులారా. 127 సంస్థానాలకు ఆమె ఒక ప్రాకారంగా మార్చమని. చచ్చిపోతానులే, ముందు వెళ్ళండి. నువ్వు అక్కడ ఉన్నావని నువ్వు తప్పించుకుంటావు అనుకున్నావేమో. యూదులకి, ఇజ్రాయేలుకి ఇంకొక రకంగా రక్షణ వస్తుంది, సహాయం వస్తుంది, నువ్వు నశించిపోతావు.
అప్పుడే కొంతకాలం అక్కడ ఉందో లేదో పిల్లరా ఒక టీం రెడీ చేసుకుందండి. ఒక టీం రెడీ చేసుకుంది, ప్రార్థన చేసుకుని వాళ్ళు రెడీ చేసుకుంది. ఆమె కలిసి ప్రార్థన చేశారు. ఇక్కడ మొదటిగా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. గోనె పట్టు కట్టుకుని. రాజు గుమ్మమ్మ దగ్గర ఉన్నవాడు, గేటు దగ్గర ఉన్నవాడు గోనె పట్టు కట్టుకోకూడదంట. శాసనానికి విరుద్ధం. రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదంట. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ గోడ ఉందండి, అటు నుంచి ఏవో ఇసురుతున్నారు, బాణాలు వేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు. ఫస్ట్ ఎవరికి తగులుతాయి? గోడకి తగులుతాయి. అలాగే దావీదు సైన్యంలో కూడా ముందు వరుసలో ఉండేవారు ఉంటారు. ఇప్పుడు యవనస్తులు చాలా మందిని దేవుడు ఒక ప్రాకారంగా మార్చబోతున్నాడు. మీలో చాలా మందిని ఒక ప్రార్థన జీవితాన్ని కట్టబోతున్నాడు దేవుడు. మీరు మార్చబడాలి, యవనస్తులు మార్చబడాలి ఒక ప్రాకారం. నాకు ప్రేయర్ అంటే తెలియదు, కానీ ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం. తెలియదు. మా అమ్మగారితో నేను చర్చికి వెళ్ళి ఏవేవో చదివే పుస్తకాలు తీసి మంత్రాలకి ఇట్లకి తేడా ఏముందో అనుకునేవాడిని. మా అమ్మ బాధపడలాకి వెళ్ళేవాడిని. లోపలేం ఇంట్రెస్ట్ లేదు. చర్చికి వెళ్ళినప్పుడల్లా తిట్లే. సండే స్కూల్లో మొద్దు, ఊర్లో మొద్దు, స్కూల్లో మొద్దు, ప్రపంచం మొత్తం మీద మొద్దు. ఆ రోజుల్లో మొద్దులు పోటీ పెడితే మనకే ఫస్ట్ ప్రైజ్. నిజమండి. క్రిస్మస్కి వెళ్ళేవాడు. అక్కడ క్రిస్మస్ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పేసి క్రిస్మస్ లో వాక్యాలు చెప్పేస్తుంటే మా అమ్మ పక్కనే కూర్చోబెట్టుకున్నాను. చూడరా ఎలా చెప్తున్నారు, చూడు పిల్లలు చూడు అని టంగుమని మొట్టుకేసి. అందరికి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, బిర్యానీ, అవి. నాకు క్రిస్మస్ అంటే మొట్టుకాయలు. ఇంకా మా అమ్మ బాధపడలేక ఒక రోజు సండే స్కూల్కి వెళ్ళాను. వెళ్తే అమ్ములక్క అని ఒక అక్క ఉంది. అక్క వాక్యం చెప్పింది. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 10:10. ఒక క్రిస్మస్ మా అమ్మ తీసుకెళ్ళి చూడరా ఎలా చెప్తారు, చూడరా పిల్లలు అని మొట్టుకేయడం రెడీగా ఉంది. ఆగమ్మా పట్టుకో ఎట్టకేళ్ళగా వాక్యం సంపాదించాను. రెండు చూడు మీ కొడుకు అంటే వెళ్ళిపోయి అందరు క్రిస్మస్ వాక్యం చెప్తుంటే నేను నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5:10 అన్నాను. మొత్తం మీద ఒక కూరగిన లాంటిది ఇచ్చారు, తెచ్చుకుని మా అమ్మకి ఇచ్చేసాను. వచ్చే సంవత్సరం అంతా మళ్ళీ చర్చికి వెళ్ళలేదు, సండే స్కూల్కి వెళ్ళకపోయేసరికి మళ్ళీ క్రిస్మస్ వచ్చింది. వాళ్ళు వాక్యం చెప్తారు, వీళ్ళు ఎందుకు చెప్తున్నారా బాబు ఇంగ్లీష్లో, నాకు తిట్టుకునేవాడిని. మళ్ళీ కొట్టేయడానికి రెడీగా ఉంది. రెండు కంగారు పట్టుకొని వెళ్ళిపోయింది. నీతి నిమిత్తం హింసించబడి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5:10. కూరగిన. హల్లెలూయా. ఎట్టుకెళ్ళు చెప్పండి. 3వ సంవత్సరం మళ్ళీ సంవత్సరం అంతా వెళ్ళలేదు చర్చికి, సండే స్కూల్ లేదు. ఇది ఒక్క వాక్యమే. నేను సేవలో హింస పొందాలని ముందే వాక్యం ఇచ్చినట్టున్నాడు దేవుడు. వెళ్ళాను. నీతి నిమిత్తం పరలోక రాజ్యం, మత్తయి సువార్త. కూరగిన ఇచ్చేసారు. అక్క మైకి తీసుకుని, బాబు నీతి నిమిత్తం హింసించబడే సంగతి మాకు తెలియదు కానీ 3 సంవత్సరాల నుంచి ఇదే వాక్యంతో నువ్వు మమ్మల్ని హింసించేస్తున్నావు. అది మన స్టాండర్డ్. హల్లెలూయా. అయితే 14వ సంవత్సరం 15వ సంవత్సరం ఏట యేసు ప్రభువును దర్శించి ఆయన స్పర్శ స్పష్టంగా నేను అనుభవించాను. ఏ సభలో వాక్యమని నేను మారలేదు, ఏ సభలో ఎవరో చెప్తే వినలేదు, ఏ చర్చికి వెళ్ళి కూర్చుని దేవుని మాటలు వినలేదు, ఎక్కడో నేను రక్షణ పొందలేదు. ఒక పాటల పోటీలో పాట పాడితే నాకు ప్రైజ్ వచ్చింది. వెళ్ళి కూర్చున్నాను, దేవుని స్పర్శ నాకు తగిలింది. దేవుడి పాటలే అవి, ఎవరో బలవంతంగా పేరు ఇచ్చేశారు. అది కూడా దేవుని స్పర్శనే. కూర్చున్న దగ్గర ప్రభు వచ్చాడు. ఆ స్పర్శ తగిలి మొండి వైఖరిలో నేను ఏడుస్తున్నా. ఆయన స్పర్శ స్పష్టంగా, అందుకే నేను ధైర్యంగా డేరుగా విశ్వాసం ఉండగలుగుతాను. ఆయన స్పర్శ నేను అనుభవించాను. ప్రభువే స్వయంగా నన్ను దర్శించాడు. అప్పుడు ఒక ఆశ కలిగింది. ఒక అతను అన్నాడు, ఎవరన్నా మీరు వాడబడాలంటే, దేవుని కొరకు నిలబడాలంటే, యేసయ్య కొరకు వాడబడాలని ఆశ పుట్టింది. ఆయన స్పర్శ తగలింది. రాత్రంతా ప్రార్థన చేయాలన్నాడు. ఆ ఒక్క మాట నాకు ఎక్కేసి ప్రయత్నించాను. రాత్రులు వెళ్ళేవాడిని, బిల్డింగ్ పైకి వెళ్ళి, ఇలాంటి బిల్డింగ్ పైకి వెళ్ళి ప్రార్థన చేసి పెద్ద విజ్ఞాపన చేశాడు. యాచించడం తెలీదు. నాకు ఒక ఆలోచన పుట్టించాడు దేవుడు. చిన్న ప్రార్థన ఓ పాట, చిన్న ప్రార్థన ఓ పాట, చిన్న ప్రార్థన ఓ పాట. అదే ఆరాధన తర్వాత తెలిసింది. హల్లెలూయా. ఒక అతను అన్నాడు, ఆరాధన చేయడం వచ్చా అన్నాడు. మీటింగ్ పిలిచి, రాదండి, అదే నిలబెట్టి వెళ్ళాలంటారు, అది వచ్చాడు. అదే వచ్చాను, చేశాను. హల్లెలూయా. చేసేసాను. ప్రజలందరూ ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడు. నాకు అర్థం అవట్లేదు, పాస్టర్ గారికి అర్థం అవుతుంది. ఏంటి ఏడు చేస్తున్నారు, కుర్రోడు పాడుతుంటే ఆరాధన చేస్తుంది. కొన్ని సంవత్సరాల రాత్రులు
ప్రార్థన చేస్తానే ఈ రోజు వచ్చి నీ కృప వాడబడుతున్న అనుభవం, రాసిన పాటలో ఉన్న అభిషేకం, దేవుడిచ్చిన కృపా వరములు ఇవన్నీ కూడా ఈ రోజు పొందేసుకున్నాయి కాదు. రాత్రి స్విచ్ నొక్కితే వచ్చేసింది కాదు. కొన్ని సంవత్సరాలు దేవుని పాదాలు నా కన్నీటితో తడిపనిపోయినారా? అర్థమైందా? అదంతా నాకు ఒక ప్రాకారంగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తున్నాడంటే 40వ రోజు చివరి రోజు ముగింపు ఈ కూడికలో చాలా మంది ప్రాకారాలు దేవుడు కట్టాలనుకుంటున్నాడు. చాలా మంది ప్రార్థన జీవితాలు కట్టాలనుకుంటున్నాడు. ప్రాకారం లేదు సిస్టర్, ప్రాకారం లేదు బ్రదర్, ప్రాకారం లేదు అన్న, ప్రాకారం లేదు చెల్లి, ప్రాకారం లేదు తల్లి. ఇష్టమే, ప్రార్థన చేయాలని తెలుసు, చేయట్లేదు. ఉపవాసం ఉండాలని తెలుసు, ఉండట్లేదు. కన్నీరు కార్చాలని తెలుసు, కార్చట్లేదు. భక్తిగా ఉండాలని తెలుసు, ఉండట్లేదు. మేలైన తిరిగి అలాగూ చేయకపోతే అది పాపం అయిపోతుంది. చాలా మంది ప్రాకారాలు పెట్టించేసినాయి. కొంతమంది ప్రాకారాలు పడద్రోవి పడిపోయి, కొంతమందికి ప్రాకారమే లేదా, కొంతమందికి గోడలే లేవు, చుట్టూ ప్రాకారమే లేదు. ఇల్లు అంతా కూడా క్లియర్ గా కనబడిపోతుంది, బయటికి పరిస్థితులన్నీ కనబడిపోతుంది. హల్లెలూయా. ప్రాకారం ఉంటేనే చూసారా, దావీదు ప్రాకారం పడిపోతే తను చేసిన తప్పంతా, చేసిన క్రియలన్నీ మొత్తం బయటికి కనబడిపోయినా లేదా? చెప్పండి. బట్టబయలైపోయింది. అదే దావీదు మరలా ప్రేయర్లో కూర్చొని రాసిన కీర్తనే కదా 51వ కీర్తన. నీ ఆత్మను యొద్ద నుండి తీసేయద్దు, పరిశుద్ధాత్మను తీసే సమ్మతి గల మనసుని, శుద్ధ హృదయాన్ని, సమ్మతి గల మనసు పుట్టించు. నా అంతరంగంలో స్థిరమైన మనసుని నూతనంగా పుట్టించు. నా మనసుని చెడిపేసింది, కదిపేసింది, అటు ఇటు వెళ్ళిపోయేటట్టు చేసింది. నాకు ఆ మనసు వద్దు, పాత మనసును రిపేర్ చేయి అంటలేదు. కొత్త మనసు నాకి. నీకు ప్రార్థన చేసే ఒక మనసు రావాలి పూట. పాత మనసు ఏంటి? 3 సార్లు ప్రార్థన చేద్దాం రోజుకి. టిఫిన్ ఇచ్చినందుకు స్తోత్రం, పూరి ఇచ్చినందుకు స్తోత్రం, భోజనం ఇచ్చినందుకు స్తోత్రం, పడుకునే ముందు ఉదయకాలం నాకు చంపేయకుండా బ్రతికించినందుకు స్తోత్రం. 3 సార్లు తింటున్నారా? ఆ ప్రార్థన కాదు, అసలు ప్రార్థన చేసే మనస్సు నీకు కావాలి. ప్రతి సమస్యకు ప్రార్థనకు వెళ్ళిపోవడానికి ఇష్టపడాలి. ప్రార్థన నీకు అలవాటు అయిపోవాలి. నీ మోకాళ్ళు ప్రార్థనకు అలవాటు పడిపోవాలి. అలా బెండైపోతూ ఉండాలి మోకాళ్ళు ప్రార్థన. హల్లెలూయా. మారగలవా తమ్ముడు, చెల్లి? నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నాకు ప్రార్థన ఇంట్రెస్ట్ లేదు. నేను ఎప్పుడు ఒక స్లోగన్ లాగా ఒకటి చెప్తా ఉంటాను. ఎప్పుడు ఏంటి తెలుసా? ప్రార్థన అంటే విసుగైన వాడికి జీవితం అంతా విసుగ్గానే ఉంటుంది. చెప్పండి. అర్థమైందా మీకు? కొంతమందికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రార్థన చేయడం నీకు చిరాకా? నీ జీవితం చిరాకు ఉంటుంది. పెట్టుబడి పెట్టాలి, ప్రార్థన ద్వారా విషయాలు పొందాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. చిన్న సూత్రం చెప్పనా మీకు? చిన్న సూత్రం చెప్తాను. ఒక ఆమె భర్త చనిపోయారు, బలపడతారని చెప్తున్నాను విశ్వాసులు కదా. చనిపోతే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇల్లు కూడా వేలం పాట వేస్తారు. ఏమీ లేదు, చిల్లు గవ్వలేదు, 1 రూపాయి లేదు. వినాలి. వెళ్తా ఉంటుంటే ఒక బేకరీ కనబడింది. పిల్లలు అన్నారు, అమ్మా కొంచెం బేకరీ దగ్గర ఏమన్నా కొనమ్మా, డబ్బులు లేవురా. అమ్మ నువ్వేమనుకోనంటే ఆ కింద పడిపోయిన రద్దు ఉంటుంది బేకరీ దగ్గర, అది అడుగుదాం నడువమ్మా. వెళ్ళి పిల్లలు తీసుకుని, ఒక 3 పిల్లలు తీసుకుని, విధవరాలుగా ఉంది పాపం భార్య. వెళ్ళయ్యా మరి డబ్బులు లేవయ్యా, ఒకప్పుడు మంచిగా బ్రతికిన వాళ్ళమయ్యా, కొంచెం పిల్లల కోసం ఏమైనా పెడతావయ్యా. వాడు ఎటకారంగా ఈమె క్రైస్తవురాలన్న సంగతి చూసి ఎటకారంగా, డబ్బులు లేవా, ఏముంది నీ దగ్గర అని అడిగాడు. ఏమీ లేదయ్యా, ప్రార్థన ఒకటి తెలిసయ్యా నాకు, ప్రార్థన వచ్చాయా. సరే నీ ప్రార్థన అంత గొప్పదా, నీ దేవుడు అంత గొప్పడా? దేవుడు అంటే ఎద్దేవో చేస్తాడు. క్రైస్తవులు అంటే ఎటకారం, మనోడు ఒళ్ళంతా చమత్కారమే, పైత్యం ఒళ్ళంతా. సరే పేపర్ మీద రాసి నీ ప్రార్థన ఎంత గొప్పదో చూస్తాను. అయ్యా నాకు ఎవరు లేరయ్యా, దిక్కులేరయ్యా, అనాథనయ్యా, నువ్వే శరణ్యమయ్యా, నీ పాదాలు పట్టుకున్నాయ్యా, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అయ్యా అని మొత్తం మీద రాసి, అడుగులో సింహ పిల్లలు ఏమి గలవి, ఆకలి కొని కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావయ్యా.
హల్లెలూయా అని చెప్పి వినాలి. పేపర్ మీద రాసి ఇచ్చిందంట. చూడండి, కొట్టు దగ్గరికి వెళ్తే కాటా చూసారా? కాటా. ఆ కాటాలో ఒక పక్కన రాళ్ళు వేస్తారు, ఇంకొక పక్కన సరుకు వేస్తారు కదా. మనోడు ఏం చేశాడంటే రాళ్ళు వేసి పక్కన రాయి తీసేసి రాయి బదులు పేపర్ వేసాడు. ఏమేసాడండి? పేపర్ వేసి ఇటు పక్క సరుకు వేస్తారు కదా, ఆ సరుకు వేసి దగ్గర పిల్లరా ఇంత కేకు ముక్క వేసాడు. తోగట్లేదు. ఇంకా 4 కేకులు రద్దంతా తీసుకొచ్చి వేశాడు. దిల్ పసంతో, దిల్ కుస్సు, దిల్ బిస్సు, దిల్ మిస్సు ఏమన్నా మొత్తం తెచ్చి వేశాడు. తోగట్లేదు. ఆ కేసులో ఉన్న సరుకులన్నీ తీసుకొచ్చి కూడా యువతల కాటాకు తగిలించినా తోగట్లేదు. ఆ పనులు పిలిచారు, ఏమైందిరా కాటాకి తోగట్లేదంటే, ఏమో మాకేమైందో మాకు అర్థం అవ్వట్లేదు, కాటా తోగట్లేదండి. కింద పైన చూస్తుంటే కాటా తోగట్లేదు. ఈవిడికి ధైర్యం వచ్చేసింది, కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇద్దేవి చేద్దాం అనుకుంటే అటకారంగా మాట్లాడదాం అనుకున్నాడు. పైచ్యం ఒళ్ళంత మనోడికి మొత్తం పైచ్యం వదిలిచ్చేసాడు యేసుప్రభు. హల్లెలూయా. ఆవిడ అంటుందంట, ప్రపంచమంతా తీసుకొచ్చి అవతల కాటలు పెట్టిన తోగదండి ఏ అని అడిగితే, ఈ పేపర్ మీద నేను రాసిచ్చింది ప్రార్థన, ఇటుపక్క కాటాలో యేసుప్రభు కూర్చున్నాడు, అందుకే అటుపక్క తోగదని చెప్పాడు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున సర్వ సంద్రములు జీవనదులన్నీ ఒక్కటైయగసిన నిన్ను తాకగలవా? లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కృమ్మరించిన నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా ప్రేమ గల వారెవరు? హల్లెలూయా. తోగలేదంటే నీ ప్రార్థనకి శక్తి ఉంది. పడిపోయిందా? చల్లారిపోయిందా? ఆగిపోయిందా? నీరసిల్లిపోయిందా? ప్రాకారమే లేకుండా పోయిందా? హలో, ఈ పూట ప్రార్థన చేయండి. మరలా కన్నీరు కార్చండి. నా ప్రార్థన జీవితాన్ని కట్టండి ప్రభు అని అడగండి. నన్ను దాటి వెళ్ళదు ప్రభు అని అడగండి. మొన్న ఎయిర్పోర్ట్ లో దిగి మేము నిజామాబాద్ వెళ్తున్నాం. నిజామాబాద్ వెళ్తుంటే పిల్లరా, మధ్యలో కామారెడ్డి అనే ఊరు ఉంది. అక్కడ ఒక సిస్టర్ రామోడు సురేష్ గారి దగ్గర ఉంటారు. ఎంత పిల్లలప్పుడు సురేష్ గారితో వాళ్ళు అక్కడ పెరిగారు. అన్న మీరేమనుకోకపోతే వెళ్తూ మా దగ్గర ఒక చిన్న ప్రేయర్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు. ఎలా టిఫిన్ ఎక్కడైనా చేయాలి. సరే సిస్టర్ దగ్గర అక్కడ ఆగుదాం, ఆ బ్రదర్ సిస్టర్ ఉన్నారని ఆగి. అయితే ఒక ఆర్ఎస్ఎస్ అతను ఊరంతా కూడా వ్యతిరేకంగా ఉంటే ఒక ఆర్ఎస్ఎస్ అతను వీళ్ళకి సపోర్ట్ గా నిలబడుతున్నాడు. ఆర్ఎస్ఎస్ అతను వీళ్ళకి సపోర్ట్ గా నిలబడుతున్నాడు. అతను ఒక వ్యాపారం చేసుకున్నాడు, హోటల్ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంటే ఆ హోటల్లో మంచిగా లాగుతుంది, చాలా బాగుంది. దేవుని బిడ్డలకు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నాడో ఊరంతా ఒకటైపోయిన ఇతను నిలబడ్డాడు. పెద్ద మనిషి అనమాట. నిలబడితే ఎవరో ఏం చేయలేకపోతున్నారు. ఆ చర్చిని కానీ ఆపడం కానీ ఏం చేయలేకపోతున్నారు. అతను వచ్చి భార్య అతను వచ్చి మేము టిఫిన్ చేస్తుంటే, అయ్యా చిన్న ప్రార్థన చేయండి అయ్యా, ఈ కొబ్బరి నూనె కూడా చిన్న ప్రేయర్ చేసి మా హోటల్ దగ్గర వేసుకుంటాం అయ్యా, ఎవరో చేతబడి చేస్తారయ్యా, మా వ్యాపారం ఎదగకూడదని. అమ్మ అవేమీ కాదులే, దేవుడు చేస్తాడులే, మేము ప్రార్థన చేస్తామని ప్రార్థన చేస్తాం. ధైర్యం వచ్చింది అతనికి చాలా. మరలా ఒక మాట అడిగాడు, అయ్యా ఒకసారి హోటల్ దగ్గర కూడా వచ్చి ప్రార్థన చేయొచ్చుగా. మేము వెళ్ళాలయ్యా, నేను బాగా అలసిపోయాను అయ్యా, నేను ఊగిపోతున్నాను, తాగేసి కాదు నిద్రలేక ఊగిపోతున్నాను, సరిగ్గా లేదు ఆ జర్నీ. తెల్లవారుజాము 5 గంటలకు వచ్చింది ఫ్లైట్. సరే నడవండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకో హోటల్లోకి వెళ్ళగానే ఖాళీగా ఉంది, భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు, హోటల్ బిజినెస్ అది, ఎవరో ఒక మనిషి లేడు అసలు కొనేవాడు. నాకు చిన్న ప్రేరణ వచ్చింది, ఈ హోటల్లోకి వెళ్ళి చిన్న ఆరాధన చేద్దామని ఆరాధన చేశాను. హోటల్ చిన్న ప్రార్థన చేసింది. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాం. సాయంత్రం కూడా వెళ్ళిన రోజు 14th కూడా ఒక మీటింగ్ పెట్టేశారు అక్కడ పాస్టర్. యాక్చువల్గా 15th మీటింగ్ కోసం మేము వెళ్తున్నాం. 14th నైట్ కూడా మీటింగ్ అయిన తర్వాత చాలా నీరసంగా ఉన్నాను. హోటల్కి వచ్చి కొంచెం రిలాక్స్ అవుదామని
ఇలా ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లో ఇలా ఆన్ చేస్తే ఆ పాస్టర్ గారు వాయిస్ మెసేజ్ పెట్టారు, అన్నా మీరు వెళ్ళి హోటల్ దగ్గరికి వెళ్ళి ప్రే చేశాం కదా మనం, ఆ హోటల్లోకి చాలా గిరాకీ అయిందన్న, 12:30 ఆ టైంకి వండిని అన్నీ అయిపోయినాయి అన్న, మొత్తం మరలా వండారన్న, మమ్మల్ని పిలిపించుకున్నారన్న. ఇది ఎంతో అద్భుతం అమ్మా, చాలా అద్భుతం అమ్మా, చాలా రోజు మేము ఖాళీగా ఉంటున్నాం, వండిని అవ్వట్లేదు, ఈ రోజు ఏంటో మొత్తం 12:30కే అయిపోయిందని చెప్పారు. ఒక మాట చెప్పనా, వాళ్ళ కోసం దైవజనుల ప్రాకారం కడుతున్నారు, మేము కూడా ఇలా ప్రాకారాన్ని కొంచెం బలపరిచాం. శత్రువు ఆటలు ఆగిపోయినాయి, బిజినెస్ ఏమైంది చెప్పండి, కొనసాగి. నువ్వు కడుతున్న గోడకి ఇంకా కొంచెం సపోర్ట్ ఉంటే, కట్టేవారు ఉంటే, సహకరించేవారు ఉంటే, ఏది యవనస్తులకి ప్రార్థన జీవితం, ఏది పెద్దవారికి ప్రార్థన జీవితం, ఏది రక్షణ పొందిన వారికి ప్రార్థన జీవితం, రక్తంలో కడగబడిన వారికి ఏది ప్రార్థన జీవితం, చిన్నపిల్లలకి ఏది ప్రార్థన జీవితం. ఈ రోజు నుంచైనా తప్పైపోయింది మహాప్రభు అని అడిగి ప్రార్థన కోసం ప్రసంగాలు చేయడం చాలా ఈజీ ప్రియులారా, ప్రార్థన చేయడం చాలా కష్టం. ప్రార్థన జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టం. ప్రార్థన లేని రోజు మనకు ఉండకూడదు, ప్రార్థన లేని రోజు మనం చనిపోయినట్టే. ప్రార్థన బ్రతికుండాలి. ఏం బ్రతికుండాలి? ఎవరికి వారే మనం ప్రార్థన చేద్దాం. ఈ పూట నన్ను ఒక ప్రాకారంగా మార్చు ప్రభు అని నేను ఒకటి ఆశపడుతున్నాను. అలాగే కూర్చుని మిమ్మల్ని నడిపిస్తే మీరు నిద్రపోతారని నాకు బాగా నమ్మకం వచ్చింది. అందరూ లేచి ప్రియులారా ఈ ముందుకు రండి, ఆ స్టాండ్ తీసేయండి, అందరూ లేచి ముందుకు రండి, నిలబడే ఉండండి. ఇప్పటి వరకు కూర్చుని లేవాలి, స్పీడ్గా లేవాలి. ముందుకు రండి.